Okay. To select the work in education mode, Alt plus W to direct gateway of Tally is today discussion about the configuration feature F11. Okay. First general. ఈ కాన్ఫిగరేషన్ అంతా స్టూడెంట్స్ కి ఎక్కువ డౌట్స్ వచ్చేది ఎక్కడంటే కాన్ఫిగరేషన్ ఫీచర్స్ లో వస్తుంది అంటే అంత ఓవరాల్ టు సెట్టింగ్స్. ఓకే, ఫస్ట్ సెట్టింగ్స్ జనరల్ అంటే ఇది టాలీ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అనేది స్టాండర్డ్ ప్యాకేజ్ అండ్ ఓవరాల్ ఇంటర్నేషనల్ వైడ్ 100 కంట్రీస్ యూజ్ చేస్తున్నాయి కాబట్టి అది ఇంటర్నేషనల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, మళ్ళీ అలయన్స్ నేమ్. ఓకే, మళ్ళీ తర్వాత ఏ నేమ్ అయితే అలయన్స్ అయితే అలయన్స్. మళ్ళీ మెయిన్ గా ఇక్కడ ఇప్పుడు మనము డేట్ పోస్ట్ ఓచర్ డేట్ ఎంటర్ చేస్తాం కదా, ఓచర్ డేట్ ఎంటర్ చేసేప్పుడు డేట్ యొక్క ఫార్మేట్ అంటే ఫస్ట్ డేట్ ఇవ్వాలా, మంత్ ఇవ్వాలా, ఇయర్ ఇవ్వాలా అంటే సెల్ లో మనం ఏ విధంగా అయితే సెట్టింగ్ చేసుకోగలుగుతామో ఈ టాలీ సాఫ్ట్వేర్ లో కూడా ఇది కాన్ఫిగరేషన్ ఫ్యూచర్ లో డేట్ టైప్ యొక్క ఉడక చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్ యూజ్ డెసిమల్ ఎన్ని తర్వాత అంటే డెసిమల్ పాయింట్స్ ఉంటాయి కదా, డెసిమల్ పాయింట్స్ 2 తర్వాత రావాలా, 3 తర్వాత ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. సపరేట్ టు యూజ్ ద థౌజండ్స్ అంటే థౌజండ్స్ ఉన్నప్పుడు కామా అదంతా. ఓకే, బిఫోర్ కరెన్సీ యూనిట్స్. ఓకే, కరెన్సీ ఏ కరెన్సీ అయితే ఆ కరెన్సీసి. ఓకే, షో అమౌంట్ ఇన్ ది మిలియన్స్ అదేం అవసరం లేదు. ఎక్కువ డౌట్స్ ఎక్కడ అడుగుతారో స్టూడెంట్స్ అయితే చెప్తాం. స్టాక్ ఐటమ్ ఏం అవసరం లేదు. అప్లై కీ ఫిల్టర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎస్ ఇచ్చుకోవాలా. ఇదంతా టాలీ సాఫ్ట్వేర్ అనేది ఎక్స్పోర్ట్ ఎక్కడికి చేస్తామంటే ఎక్సెల్ ఫార్మేట్ లోకి చేస్తాం. ఓకే, మంత్లీ రిపోర్ట్స్ కావాలంటే ఎస్ ఇవ్వాలా. కంపల్సరీ షో ద గ్రాఫ్ ఇన్ ద మంత్లీ రిపోర్ట్స్ అంటే మనది ఇప్పుడు సేల్స్ రిపోర్ట్స్ జరుగుతాయి, ఇది పర్చేజ్ రిపోర్ట్స్ ఉంటాయి, వాటి ఏ విధంగా ఫ్లో చార్ట్ గ్రాఫ్ వైజ్ చూసుకోవాలంటే ఇక్కడ ఎస్ ఇచ్చుకోవాలా. ఓకే, నెక్స్ట్ న్యూమరికల్ సింబల్ ఇది ప్లస్ అండ్ మైనస్ యాడింగ్ లెస్సింగ్ ఉంటుంది అంతే. దీనికేం అంత ఏం లేదు. ప్రిఫిక్స్ ముందు ఏం రావాలా, సఫిక్స్ తర్వాత ఎన్ని డెసిమల్స్ రావాలా. ఓకే, నెక్స్ట్ అకౌంట్స్ వోచర్ ఇన్వెంటరీ ఇన్ఫో. ఓకే, ఇది కూడా అంత ఏం మాస్టర్ ఆఫ్ ఇన్వెంట్ అంటే ప్రొవైడింగ్ అడ్వాన్స్ మాస్టర్ ఈ ఎస్ ఇచ్చుకోవాలా అంతే, మిగతాది ఏం చేయకూడదు. అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఏమేమి ఉంటే అప్పుడు ఎంట్రీ ఇచ్చుకోవాలా. మెయిన్ గా స్టూడెంట్స్ ఆస్కింగ్ ఫర్ ద డౌట్ వోచర్ ఎంట్రీ టైప్. ఓకే, ఇక్కడ ఏంటంటే స్కిప్ డేట్ అండ్ డ్యూరింగ్ ద క్రియేషన్ ఆఫ్ ఎ ఫాస్ట్ ఎంట్రీ అంటే మనము వోచర్ చేస్తాం కదా, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్కిప్ డేట్ అంటే డేట్ను మటుకు స్కిప్ చేసేయాలంటే మనం చేసేటప్పుడు నో ఇచ్చుకోవాలా. ఓకేనా, యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్ పేమెంట్ అండ్ రిసిప్ట్ కాంట్రా వోచర్స్ అంటే ఇది అన్ని యూజ్ ఏమని సింగిల్ ఎంట్రీ చేయాలంటే సింగిల్ ఎంట్రీ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేస్తారా అంతా సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, ఇప్పుడు యూజ్ పేమెంట్ అండ్ రిసిప్ట్. ఓకే, కాంట్రా అంటే పేమెంట్స్ రిసిప్ట్స్ ఏవైనా కాంట్రాలోకి రావాలంటే అది డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్లీ డౌట్ అడుగుతారు, సార్ మనకి సింగిల్ ఎంట్రీలో చేసుకోవచ్చు, సిఆర్డిఆర్ చేయొచ్చు, డబుల్ ఎంట్రీలో సిఆర్డిఆర్ ఉంటుంది, 2/by ఉంటుంది. ఓకే, ఇప్పుడు సార్ సింగిల్ ఎంట్రీలో చేశారు, ఇప్పుడు 2/by ఉండేది ఒక ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నో ఇచ్చినా అనుకో ఆటోమేటిక్ గా సింగిల్ ఎస్ తీసుకుంటుంది. ఓకే, సింగిల్ ఎస్ పెట్టుకోవాలా. ఇక్కడ మనము ఏం చేయాలంటే 2/by కావాలంటే మళ్ళీ ఎస్ ఇచ్చుకోవాలా ఆప్షన్స్. ఓకే, ఇది చెక్ ప్రింటింగ్ కాంట్రా వోచర్స్ అంతా ఎస్ ఇచ్చుకోవాలా. ఓకే, వార్న్ అంటే నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ అంటే ఏమన్నా మనకు వార్నింగ్ మనం తప్పు చేసి ఉంటాం కదా, ఎంటర్ చేసిన వాటిని ఏమన్నా నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే అప్పుడు వార్నింగ్ ఇచ్చేటట్టు మనం ఇస్తారు కదా, రెడ్ సింబల్ లో కానీ ఇంకో అదర్ సింబల్ లో కానీ తీసుకోదన్నమాట, అది వార్నింగ్ టైప్. ఇక్కడ ఎస్ ఇచ్చుకుంటేనే అక్కడ చూపిస్తుంది, లేకపోతే నో అని పెడితే ఏది టైప్ చేసిన వాడికి ఆటోమేటిక్లీ తీసుకుంటూ ఉంటది. ఓకే, ప్రీ అలొకేటెడ్ బిల్ ఆఫ్ పేమెంట్ అండ్ రిసిప్ట్ జనరల్ అంటే అలొకేట్ చేసేయాల పేమెంట్స్ కి ఎంత ఉంది, రిసిప్ట్స్ కి ఎంత ఉంది, జనరల్ కి ఎంత ఉంది. ఇది ఎస్ ఇచ్చుకుంటేనే అక్కడ ఇప్పుడు ఏంటంటే డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత ఇది మళ్ళీ అవుట్ స్టాండింగ్స్ అని ఉంటాయి కదా, పేబుల్ ఎంత ఉంది, రిసీవబుల్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ రిసీవ్ ఎంత ఉంది, పేమెంట్ ఎంత ఉంది, అది చూద్దాం, ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే, మళ్ళీ అలో క్యాష్ అకౌంట్ ఇన్ జనరల్ వోచర్ అంటే క్యాష్ జనరల్ వోచర్ చేస్తే ఉంటే చేసుకోవాలి, ఒకటి లేదు. ఇదంతా ఏం డౌట్స్ ఉండవు. షో ఎంప్లాయీ డీటెయిల్స్ ఇదంతా ఉంటది, ఎందుకంటే పేరోల్ యూజ్ చేసినప్పుడు ఇది అవుతుంది. ఫైనల్ బ్యాలెన్స్ షీట్ బిల్ ఎస్ ఇవ్వాలా. ఓకే,
ఇన్వెంటరీ సంబంధించిన సెట్టింగ్స్ అంతా యువతలు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇన్వాయిస్ అండ్ ఆర్డర్స్ ఎంట్రీ. ఏమన్నా ఆర్డర్ ఉంటే అక్కడ డీటెయిల్స్ వేలో సెట్టింగ్స్ చేసుకోవాలా. పేరోల్ కాన్ఫిగరేషన్. పేరోల్ యాడ్ నోట్ ఆఫ్ ఎంప్లాయీ ఎస్ ఇచ్చుకోవాలా. అంటే నేషనల్ ఇన్సూరెన్స్ ఉంటే ఎస్ ఇచ్చుకోవాలా. పాస్పోర్ట్ అండ్ వీసా డీటెయిల్స్ అంటే వేరే స్టేట్ ఇప్పుడు అకౌంటెంట్ ఉంటాడనమాట. అకౌంటెంట్ ఉన్నవాడు ఈ ఈ యొక్క అంటే ఇప్పుడు సౌత్ కొరియా సామ్సంగ్ వాళ్ళదని చెప్పాను. వాళ్ళంటే ఇది మన ఇండియన్స్ సౌత్ కొరియాలో పనిచేస్తారు. ఎక్కడంటే వేరే డిస్ట్రిక్ట్ వేరే కంట్రీస్ లో పనిచేస్తారు. అప్పుడు మన ప్రొవైడ్ పాస్వర్డ్ అండ్ వీసా డీటెయిల్స్ ఇక్కడ ఎస్ ఇచ్చేసి డీటెయిల్స్ చేయాలి. ఇంత డెప్త్ గా ఉండదు. ఓకే. ప్రొవైడ్ కాంట్రా డీటెయిల్స్. ఇది కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఏమన్నా కాంటాక్ట్ ఇన్ని ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే అగ్రిమెంట్ చేసుకుంటారు. అంటే ఇన్ని సంవత్సరాలు మా కంపెనీలో వర్క్ చేయాలా, ఇన్ని సంవత్సరాలు ఉండాలా, ఇంత స్పేస్ స్కేల్ తో మట్టుకి నువ్వు పనిచేయాలని ఇది కాంట్రాక్ట్ డీటెయిల్స్ వేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ షో రిజైన్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే ఏమన్నా మన కంపెనీలో నుంచి రిజైన్ చేస్తారు కదా, వాళ్ళ యొక్క డీటెయిల్స్ రిటైర్డ్ అయి ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలా. షో ఎంప్లాయీ డిస్ప్లే నేమ్ అంటే ఇంతవరకు మన కంపెనీలో పనిచేసిన యొక్క ఎంప్లాయీస్ యొక్క నేమ్ అంతా డీటెయిల్ వేలో ఇక్కడ ఎస్ఎల్ ఇచ్చేస్తే వస్తుంది. ఓకే. క్లియర్ మై పాయింట్. నెక్స్ట్ బ్యాంక్ కాన్ఫిగరేషన్. ఇది కూడా అంత సేమ్. షో ఇన్ ద అని రిక్వైర్డ్ ట్రాన్సాక్షన్ బిఆర్ఎస్ మీన్స్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్స్ లో ఇదంతా యూజ్ ఏం లేదు. ఓకే. ప్రింటింగ్ ఏమైనా ప్రింటింగ్ కావాలంటే చేయొచ్చు. ఈ మెయిలింగ్ ఇప్పుడు చెప్పాం కదా, మెయిలింగ్ కూడా సపోర్ట్ చేస్తారు. ఈ మెయిలింగ్ అంతా ఎవరికైనా అది మెయిల్ చేయొచ్చు. ఓకే. డేటా కాన్ఫిగరేషన్ కూడా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ ఏమో ఇప్పుడు కొత్త ఉండేటి ప్రోడక్ట్ అండ్ ఫ్యూచర్స్. ఓకే. లైసెన్సింగ్ ఇప్పుడు లైసెన్స్ ఉండేటి మటుకి యూజ్ చేయాలి టాలీ సాఫ్ట్వేర్ లో. ఓకే. ఇప్పుడు మనం చేసేది ప్రాక్టికల్. ఓకే. దట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఫ్యూచర్. Okay, next to discussion about the stock category problem and theory. Okay. First of all, what do you mean by stock? Stock ante company యొక్క స్టాక్ మెయిన్ ఐటమ్. ఓకే. స్టాక్ ఐటమ్ ను మట్టుకే పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం, పర్చేజ్ రిటర్న్ చేస్తాం, సేల్స్ రిటర్న్స్ వచ్చాయి, పర్చేజ్ రిటర్న్స్ పోతాయి. ఓకే. మళ్ళీ ఆర్డర్ పెడతాం, పర్చేజ్ ఏమైనా రిసిప్ట్ ఉంటాయి, డెబిట్ నోట్ ఉంటాయి, చాలా ఉంటాయి. స్టాక్ ఐటమ్ ఉంటేనే మన యొక్క బిజినెస్ టు రన్ ద స్మూత్లీ. ఓకే. ఆ స్మూత్ గా రన్ చేయాలంటే ఒక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. ఓకే. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డే టు డే ట్రాన్సాక్షన్స్ కి అనేది యూజ్ చేసే అమౌంట్. ఈ అమౌంట్ బాగా యూజ్ అవుతుంది. స్టాక్ ఏ విధంగా స్మూత్ గా పెట్టే ఎక్స్పెన్సెస్ కి యూజ్ చేస్తారు. ఓకే. స్టాక్ ఐటమ్ అంటే మెయిన్లీ ఒక కంపెనీ యొక్క మెయిన్ పార్ట్ అదే. ఓకే. ఇప్పుడు స్టాక్ ఐటమ్ అంటే ఏంటో చూద్దాం. స్టాక్ ఐటమ్ రెఫర్స్ టు గూడ్స్ దట్ ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ or trade. Okay. It is primary inventory entity of a material which the company deals with on day to day basis. Okay. ఇప్పుడు అంతే కదా, స్టాక్ ఐటమ్ అనేది గూడ్స్. ఆ గూడ్స్ అనేది చాలా టైప్స్ లో ఉంటుంది. రా మెటీరియల్ లో ఉంటుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంటుంది, ఫినిష్డ్ గూడ్స్ లో ఉంటుంది. వాటిని మట్టుకే పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. అదంతా డిస్కషన్ చేసాము. ఓకే. ఇది కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ లో కొంటాము, వాటిని సేల్స్ కింద ఎందుకు పర్చేస్ కింద ఎందుకు కన్సిడర్ చేయాలంటే అవి చూడు ఇక్కడ డే టు డే ఇవి బేసిక్ తో చేసేటి స్టాక్ ఐటమ్. ఓకే. అవి ఒక్కసారి మట్టుకే పర్చేస్ కానీ సేల్స్ కానీ చేసి అది కంపెనీ యూజ్ పర్పస్ కోసం చేస్తాం. ఫర్నిచర్, ల్యాండ్ బిల్డింగ్, మిషనరీ ఇవన్నీ. ఓకే. స్టాక్ ఐటమ్ అనేది రెగ్యులర్ గా కొనేది, ఇది సేల్ చేస్తూ ఉంటాం. ఓకే. మళ్ళీ స్టాక్ కేటగిరీ అంటే స్టాక్ కేటగిరీ ఆఫర్స్ ప్యారలల్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్టాక్ ఐటమ్. అంటే స్టాక్ కేటగిరీ మనం ఇప్పుడు ఒక కంపెనీలోకి వెళ్ళిన తర్వాత స్టాక్ అంటే ఒకటే ప్రోడక్ట్ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఒక శాంసంగ్ కంపెనీ తీసుకుందాం. శాంసంగ్ కంపెనీ తీసుకుంటే అక్కడ శాంసంగ్ సంబంధించిన మొబైల్స్ ఉంటాయి, రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి, ఇయర్ ఫోన్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట.
ఇప్పుడు సపోజ్ సామ్సంగ్ తీసుకున్నాం అనుకో, సామ్సంగ్ అనేది మొబైల్ ఉంటది. ఓకేనా? అది చూడు సామ్సంగ్ అనేది కాస్ట్ అంటే స్టాక్ కేటగిరీకి కన్సిడర్ చేయాలా? ఇది గ్రూప్ ఏ విధంగా ఇవ్వాలంటే మొబైల్ అనే గ్రూప్ ఇచ్చుకోవాలా. ఇది ఇంకొకటి వచ్చేసి గ్రూప్ ఇంకోటి ఏది ఉంటది హెడ్ ఫోన్స్ ఉంటది. ఇది మొబైల్ ప్లస్ రిఫ్రిజిరేటర్ సెపరేట్ గ్రూప్ ఉంటాయి. ఓకే. అది ప్రోడక్ట్ మెయిన్ ప్రోడక్ట్ దేని కిందకి ఇచ్చుకుంటామంటే సామ్సంగ్ లో S3 నా S2 నా గెలాక్సీ నా ఇవి సెపరేట్ ఉంటాయి కదా. అదే ఫ్రిడ్జ్ లో అనుకుంటే ఇది స్మాల్ డబుల్ డోరా సింగిల్ డోరా అట్లా ఉంటది. ఓకే. స్టాక్ గ్రూప్ నెక్స్ట్ categories similar feature belong to different stock item. Okay. ఇప్పుడు సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్ స్టాక్ గ్రూప్ అంటే ఇది సేమ్ ఫీచర్స్ ఉండాలా, ఇది డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఓకే. the company is the delivering with the TVs, for example the company inventory might consist of a TV different brand like LG, Sony, Philips, Samsung. Also might they have two TVs 9 inches, 29 inches, 32 inches in each this brand. Okay. అంటే టీవీ అనేది మనకు స్టాక్ ఐటమ్, మెయిన్ యొక్క స్టాక్ ఐటమ్. ఓకే. క్లియర్ మై పాయింట్ ఎవరీవన్? టీవీ అనేది ఫస్ట్ మన యొక్క ట్రేడ్ యొక్క స్టాక్ ఐటమ్. మనము టీవీ కంపెనీ ఇప్పుడు మంది. ఓకే. టీవీ కంపెనీ అనుకుంటే టీవీని పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. ఓకే. స్టాక్ ఐటమ్ ఎక్కడ ఇది ఏంటంటే టీవీస్. ఓకే. స్టాక్ కేటగిరీ అంటే స్టాక్ అంటే కంపెనీ యొక్క నేమ్ కన్సిడర్ చేసేది ఏదంటే స్టాక్ కేటగిరీ. స్టాక్ గ్రూప్ అంటే ఏమనంటే ఈ టీవీస్. ఓకే. యూనిట్స్ ఆఫ్ మెజర్ పీసెస్ లో ఉందా, అది బాక్సెస్ లో ఉందా, సపరేట్. ఓకే. క్లియర్ మై పాయింట్? యూనిట్స్ ఆఫ్ మెజర్. నెక్స్ట్ units of measure any product which available in the market, the physical quantity of the product, okay, can measured in the grams, kilograms, liters, boxes, numbers, pieces, so on. Okay. ఇప్పుడు మనం ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తాము. ఒక సూపర్ మార్కెట్ వెళ్ళిన తర్వాత ఇది సంతూర్ సోప్ ప్రోడక్ట్ తీసుకుంటాం అనుకో. సంతూర్ సోప్ ప్రోడక్ట్ తీసుకుంటే ఇప్పుడు సంతూర్లో చాలా అంటే మెజర్మెంట్ అవి బాక్సెస్ లో ఉన్నాయా, పీసెస్ లో ఉన్నాయా, నెంబర్స్ లో ఉన్నాయా. ఓకే. అట్లా మెజర్మెంట్ డిఫైడ్ చేసేది. నెక్స్ట్ స్టాక్ ఐటమ్. పైన ఎగ్జాంపుల్ చెప్పిన దానికి స్టాక్ ఐటమ్ ఏంటంటే జనరల్ స్టాక్ ఐటమ్ అంటే మన యొక్క ట్రేడ్ యొక్క మెయిన్ స్టాక్ ఐటమ్ ను స్టాక్ ఐటమ్ అంటారు. ఈ స్టాక్ ఐటమ్ ని మట్టుకే పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. ఓకే. స్టాక్ గ్రూప్ ఆల్ ది సోనీ టీవీస్ అంటే ఏ ఒక్క అంటే ఇప్పుడు 19 ఇంచెస్ టీవీ ఉంటది, 29 ఇంచెస్ టీవీ ఉంటుంది, 32 ఇంచెస్ టీవీ స్క్రీన్స్ ఉంటాయి. అట్లా డిఫరెంట్ యొక్క అంటే దాని యొక్క సైజుని బట్టి డివైడ్ చేసేదాన్ని స్టాక్ గ్రూప్ అంటారు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ స్టాక్ కేటగిరీ అంటే ఈ వాటి యొక్క కంపెనీ యొక్క బ్రాండ్ నేమ్ అంటే సోనీనా, ఎల్జీనా, ఫిలిప్పిన్సా, సామ్సంగ్, సోన్. ఓకే. ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా? స్టాక్ ఐటమ్ అంటే మెయిన్ ప్రోడక్ట్ మనకి. మళ్ళీ గ్రూప్ అంటే అంతే కదా, మనం ఏదైనా అని ఇది బల్క్ అమౌంట్ లో ఎక్కువగా కొంటా ఉంటాం, పర్చేజ్ చేస్తూ ఉంటాం, సేల్ చేస్తాం. అన్ని ఒకటే. ఇప్పుడు సామ్సంగ్ ప్రోడక్ట్ అని ఫీడ్ చేసుకుంటాం. అవి ఏంటి? హెడ్ ఫోన్సా, సెల్ ఫోన్సా, రిఫ్రిజిరేటర్సా, ఏసీసా అని డివైడ్ చేసుకోవాలి కదా. అందు పర్పస్ కోసం టాలీ సాఫ్ట్వేర్ లో స్టాక్ కేటగిరీ అనే ఫీచర్ లో ఇన్వెంటరీలో యాడ్ చేశారనమాట. ఓకే. నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టాక్ ఐటమ్ అనేది ఇట్లా ఉంటది. ఓకే. హార్డ్ డిస్క్. ఇప్పుడు కంపెనీ ఏదంటే నాది నర్సింహులు కంప్యూటర్ సొల్యూషన్ ఉందని తీసుకుందాం. ఓకే. ఇప్పుడు హార్డ్ డిస్క్ ఉంటది. హార్డ్ డిస్క్ మెమొరీ సామ్సంగ్ కంపెనీది. సామ్సంగ్ అనేది కేటగిరీ అన్నమాట. ఓకే. గ్రూప్ అనేది మెమొరీ. స్టాక్ ఐటమ్ అనేది హార్డ్ డిస్క్. ర్యామ్ కూడా అంతే స్టాక్ ఐటమ్. ఎంత స్టాక్ ఐటమ్ హార్డ్ డిస్క్, ర్యామ్, పెన్ డ్రైవ్, సిటిఆర్, ఎల్సిడి, ఎల్ఈడి. చూడు ఇప్పుడు సామ్సంగ్ అనేది ప్రోడక్ట్ మెమొరీలో హార్డ్ డిస్క్ కొన్నా. ఇప్పుడు సామ్సంగ్ అనేది ఇది మానిటర్ లో సిఆర్టీ మానిటర్ కొన్నా. ఓకే. ఇప్పుడు కన్ఫ్యూజ్ కదా నాకు ఈ విధంగా ఉంటే, అందుకని మనమే గ్రూప్ ఇచ్చుకోవాలన్నమాట. గ్రూప్ మెయిన్ క్లాస్ డివైడ్ చేసేసుకుంటే బాగా ఈజీలీ ఫైండ్ అవుట్ ద వోచర్. ఇప్పుడు ఈ విధంగా డివైడ్ చేసుకోవడం వల్లనే నేను సామ్సంగ్ అనేది మెమొరీ హార్డ్ డిస్క్ అని చెప్పగలుగుతా.
అదే సామ్సంగ్ అనేది మానిటర్ అనే ఎల్సిడినా ఎల్డినా ఇట్లా సపరేట్ చేయగలుగుతా. క్లియర్ మై పాయింట్? ఓకే, బాగా అర్థం చేసుకోండి. ఇంకా అనదర్ మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ దీంట్లోనే సబ్స్టిట్యూట్ చేసి నీట్గా చెప్తా చూడండి. ఇప్పుడు సామ్సంగ్ తీసుకుంటున్నా, ఇక్కడ సామ్సంగ్ కంపెనీ. ఓకే, ఇక్కడ సామ్సంగ్ కంపెనీ తీసుకుంటా, ఇక్కడ మొబైల్ తీసుకుంటా. ఓకే, ఇక్కడ ఏం తీసుకుంటా అంటే S3 తీసుకుంటా. మనకు స్టాక్ ఐటమ్ ఏంటి? ఇప్పుడు మొబైల్ కంపెనీ అనుకుందాం. ఇప్పుడు మొబైల్ కంపెనీ అనుకుంటే ఇప్పుడు నేను ఏం పర్చేజ్ చేస్తానంటే, ఇప్పుడు టైప్ చేసి చూపిస్తా. S3 పర్చేజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ ఇది మొబైల్ సామ్సంగ్ కంపెనీ ఇదే ఇది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఒక మొబైల్. ఓకే, నెక్స్ట్ S2 ఇది ఇక్కడ పెన్ ఇది గెలాక్సీ. చూడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. గెలాక్సీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఇది ఇక్కడ ఒక మొబైలే. ఓకే, మొబైల్. ఓకే, ఇట్లా అంటే ఇదంతా సామ్సంగ్ కంపెనీది, ఇది కూడా సామ్సంగ్. ఓకే, సామ్సంగ్ క్లియర్ గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి అందరూ. ఓకే, సామ్సంగ్. నెక్స్ట్ CRT మానిటర్ ఇదంతా ఉంటుంది. ఇప్పుడు సామ్సంగ్ కంపెనీనే నేను ఏం చేస్తానంటే రిఫ్రిజిరేటర్ కొంటాను. సపోజ్ రిఫ్రిజిరేటర్ అంటే దాంట్లో స్టాక్ ఐటమ్ ఏముందంటే చూడు, స్మాల్ అంటే ఇంచెస్ ఏమన్నా ఉంటే ఆ ఇంచెస్ డబల్ డోరా సింగిల్ డోరా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి అదే ప్రోడక్ట్ సామ్సంగ్ ప్రోడక్టే ఇయర్ ఫోన్స్ కొంటున్నా. ఇయర్ ఫోన్స్ సపోజ్ హెడ్సెట్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ. ఓకే, ఇప్పుడు ఇయర్ ఫోన్స్ వచ్చేసి ఒక ఏదో ఒక ఇంచెస్ లేకుండా బ్రాండ్ లేకుండా క్వాలిటీ అంటే ఏం చెప్తామంటే ప్లాస్టిక్ అనుకో, ప్లాస్టిక్ టీ. ఓకే, ప్లాస్టిక్ కంపెనీ తీసుకుంటా. ఇక్కడ సపోజ్ ఇక్కడ సంతూర్ తీసుకుంటాను అనుకోటి. సంతూర్ బాగా అర్థం చేసుకోవడం, చాలా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, సంతూర్. ఇప్పుడు సంతూర్ ఉంది. సంతూర్ ప్రోడక్ట్ ఏం చేస్తామంటే సంతూర్ ప్రోడక్ట్ కూడా పర్చేజ్ చేస్తాం. సపోజ్ నా ఒక హోల్సేల్ కంపెనీ, ఇప్పుడు సంతూర్ ప్రోడక్ట్ కంపెనీ అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తానంటే సోప్స్ ఉంటాయి. ఆ సోప్స్ ఏంటంటే లార్జ్ సైజ్ ఉంటాయి. ఓకే, లార్జ్ సైజ్ సోప్ ఉంటాయి. మళ్ళీ అగైన్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ దీని రిలేటెడ్ పైన చెప్తున్నా. సంతూర్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తానంటే షాంప్స్ ఉంటాయి. ఇప్పుడు షాంప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సేమ్ ప్రోడక్ట్ సంతూర్లో కొన్నాం, సోప్సా లేకపోతే షాంప్సా అని అర్థం కాదు. అట్టడప్పుడు సోప్స్ అంటే ఇన్ని ఇది చూడు, లార్జ్ సైజా అంటే ఇట్లా ఉంటాయి కదా. 2 రూపీస్ సోప్స్ ఉంటాయి, 1 రూపీ సోప్స్ ఉంటాయి, షాంప్స్ ఉంటాయి. ఆ విధంగా 1 రూపీ అంటే స్మాల్ సోప్స్, షాంప్స్ ఆ విధంగా. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ యూనిట్స్ ఆఫ్ మెజర్ ఏంటంటే సామ్సంగ్ ఎన్ని పీసెస్ లో కొన్నామో, బాక్సెస్ లో కొన్నామో, బాక్సెస్ అంటే కొన్ని ఏం చేస్తారంటే బాక్సెస్ కొన్ని నెంబర్స్ కూడా వేస్తారు. 10 నెంబర్స్. ఓకే, కొన్ని నెంబర్స్ ఇక్కడ లాగుంటే దీనికి మామూలుగా దీన్ని వచ్చేసి బాక్సెస్ లో కొంటారు అనుకున్నాం. బాక్సెస్ ఇది వచ్చేసి మొబైల్ సెల్ పీసెస్. ఈ బాక్సెస్ గెలాక్సీ అనేది కొన్ని కాస్ట్ ఎక్కువ అనుకుని కొన్ని నెంబర్స్ లోనే కొన్నాడు. ఓకే, నెంబర్స్ లోనే కొన్నాడు. ఈ విధంగా యూనిట్స్ ఆఫ్ మెజర్ ను టు కన్సిడర్ టు ఎవరీ వన్ టు ఈజీలీ క్యాచ్ ద ఎనీ ప్రోడక్ట్. ఓకే, నెక్స్ట్ క్లియర్ మై పాయింట్ ఎవరీ వన్ టు సే హలో. నెక్స్ట్ టు డిస్కషన్ అబౌట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నేను అన్ని డబల్ ఎంట్రీ సిస్టమ్ లో చేయడానికి చేస్తా. టు క్లియర్లీ అబ్జర్వ్. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, ఈ నుంచి బై యూజింగ్ స్టాక్ కేటగిరీ బుక్స్ ఆఫ్ నరసింహులు సొల్యూషన్. ఓకే, ఇప్పుడు స్టార్టెడ్ ఏ బిజినెస్. ఇప్పుడు ఎవరి వన్
క్లియర్ టు అబ్జర్వ్. ఓకే, స్టార్టెడ్ ఈ బిజినెస్ విత్ క్యాపిటల్. ఏదైనా స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ తోనే చేయాలి. మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాడు, అది కరెంట్ అకౌంట్. వాట్ యు మీన్ బై కరెంట్ అకౌంట్? కరెంట్ అకౌంట్స్ టు ఓపెన్ ద ఓన్లీ బిజినెస్ పర్సన్స్. ఓకే, అంటే ఇప్పుడు మామూలు సేవింగ్ అకౌంట్ నార్మల్ పర్సన్స్ యూజ్ చేస్తారు. ఇది వన్ టైప్ ఆఫ్ బిజినెస్ కాబట్టి టు ఓపెన్ ద కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ ఫ్యూచర్ ఏంటంటే మనకు ఓవర్ డ్రాప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్ కన్నా ఎక్కువ అమౌంట్ ఇస్తారు. ఓకే, వీళ్ళు ఏంటంటే సేవింగ్, ఇప్పుడు ఒక మన బిజినెస్ లో డైలీ ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఒక్కోసారి ఎక్కువ నీడెడ్ అంటే పర్చేజ్ చేసేప్పుడు ఎక్కువ మనకు అవసరం ఉంటుంది. ఓకే, మనం సేల్స్ ఎక్కువ జరిగినప్పుడు డైలీ బ్యాంక్ తో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. అదే సేవింగ్ అకౌంట్ అంటే కొన్ని లిమిటేషన్స్ అని ఉంటాయి, ఇంతే అమౌంట్ చేయాలా, ఇన్నే ట్రాన్సాక్షన్ చేయాలని. అటప్పుడు ఇది బిజినెస్ హోల్డర్స్ కి యూజ్ కాదు సేవింగ్ అకౌంట్ అనేది. టు ఓపెన్ ద కంపల్సరీ కరెంట్ అకౌంట్. ఓకే, క్లియర్ మై పాయింట్ ఎవరి వన్? ఓకే, కరెంట్ అకౌంట్ ఫ్యూచర్ ఏంటంటే ఇది కరెంట్ అకౌంట్స్ ఎంతైనా డిపాజిట్ చేసి ఎంతైనా విత్ డ్రా చేసుకోవచ్చు. అంటే వీళ్ళకు ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేషన్ చేయరు. ఓకే, మళ్ళీ వీళ్ళు తీసుకున్న అమౌంట్ మీద డ్యూ అమౌంట్ మీద కూడా క్యాల్కులేట్ చేస్తారు, అది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఓపెన్ ఏ కరెంట్ అకౌంట్. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు చూడు, ఇది రిసిప్ట్ వేసుకుంటాము. ఓకే, ఇది ఎక్కడ వేస్తాము? కాంట్రాలో వేసుకుంటాం. పర్చేజ్ ఫ్రమ్ రవి కంప్యూటర్, ఇది పర్చేజ్ లో వేసుకుంటాము. స్టాక్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూద్దాం, ఇది ఒక ఎగ్జాంపుల్. క్లియర్? 1 minute సార్, అడుగుతా, ఒక్క నిమిషం. హలో సార్, క్లియర్ గా అర్థమవుతుందా? హలో సార్, ఓకే సార్. నెక్స్ట్ ఇది క్యాపిటల్ రిసిప్ట్ లో వేసుకుంటాము, ఇది బ్యాంక్ కాంట్రాలో వేసుకుంటాం, పర్చేజ్ లో వేసుకుంటాం. ఇప్పుడు పర్చేజ్ లో ఇప్పుడు మనం చేసిన దానికి ఇక్కడ ఏదైనా ఒక ప్రాబ్లం చూస్తానే మనకు ఐడియా అంటూ వచ్చేయాల. సో ఈ సెట్టింగ్స్ చేసుకోవాలా అని. ఇప్పుడు చూద్దాం ప్రాబ్లం. చూడు, స్టాక్ ఐటమ్ ఉంది, స్టాక్ గ్రూప్ ఉంది, కేటగిరీ ఉంది, యూనిట్స్ ఉంది, రేట్ ఉంది. ఓహో, ఇది ఇన్వెంటరీ ఇన్ఫోలో కంపల్సరీ ఫీచర్స్ యాడ్ అయి ఉంది. అంటే ఇది ఇన్వెంటరీ సంబంధించిన ఫీచర్ యాడ్ అయి ఉండడం వలన దాంట్లో F2 ప్రెస్ చేసేసి ఇన్వెంటరీ ఫ్యూచర్ లో ఈ కేటగిరీ ఏది చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ ఐటమ్, స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, యూనిట్స్ ఆఫ్ మెజర్ టు డిస్ప్లే. ఓకే, రేట్స్. ఇప్పుడు పర్చేజ్ చేస్తాము. ఇప్పుడు చూద్దాం పర్చేజ్. ఇది రవి పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రవి కంప్యూటర్, అంటే పర్చేజ్ అకౌంట్ రవి కంప్యూటర్. ఓకే, ఇప్పుడు పర్చేజ్ అది నీట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు చూడు, కేటగిరీ అనేది శాంసంగ్ ఉంది, శాంసంగ్ మెమోరీ కొంటాడు. అదేంటంటే స్టాక్ ఐటమ్ హార్డ్ డిస్క్. డెల్ ఉంది, మెమోరీ అది ర్యామ్. ఓకేనా, ఇప్పుడు సేమ్ గ్రూప్ ఆఫ్ అంటే మెమోరీనే డిఫరెంట్ యొక్క కంపెనీస్ బ్రాండ్, అది శాంసంగ్, డెల్, లెనోవో. దిస్ ఈస్ ద కేటగిరీ, దిస్ ఈస్ ద స్టాక్ ఐటమ్. క్లియర్ మై పాయింట్ ఎవరి వన్? ఓకే, నెక్స్ట్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ A1 కంప్యూటర్. నెక్స్ట్ సేమ్ కంపెనీనే ఇది కేటగిరీ, దీంట్లో మానిటర్ కూడా ఉన్నాయి. ఓకే, మానిటర్ CRT మానిటర్, శాంసంగ్ మానిటర్, LED మానిటర్, 3 శాంసంగ్ బ్రాండెడే కొన్నారు. ఇక్కడ ఇట్లా కన్ఫ్యూజ్ ఉంటుందనే టాలీ సాఫ్ట్వేర్ లో కేటగిరీ అనే ఫీచర్ ని యాడ్ చేసినారు. ఓకే, నెక్స్ట్ సోల్డ్, కొన్న వాటిని సోల్డ్ చేస్తాడనమాట. నేను ఎక్కువ ఏమి యాడ్ చేయలేదు, కొన్ని మటుకే లెడ్జర్స్, వోచర్స్ కొన్ని చేశాను. కాకపోతే అంత ఎక్కువ చేస్తే టైం ఉండదు మనకి. కొన్ని 4, అవి ఒక 2, ఇవి ఒక 2 చేసి మళ్ళీ పేమెంట్ ఎట్లా చేయాలా, రిసిప్ట్ ఏ విధంగా వస్తుంది ఇది చూద్దాము. ఓకే, నెక్స్ట్ ఇదంతా చేసిన తర్వాత ఏ విధంగా సొల్యూషన్ చేయాలో మనకు తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఫస్ట్ టు క్రియేట్ ద కంపెనీ, ఆల్ట్ ప్లస్ F3 నొక్కి చేస్తే కంపెనీ యొక్క ఇన్ఫో వస్తుంది. అక్కడ ఏం చేయాలంటే ఇది చేసేసిన తర్వాత కంపెనీ యొక్క క్రియేట్ చేసి ఎక్కడ ఉంది, ఏ లొకేషన్ లో ఉంది, ఇండియాలో ఉందా, ఏ స్టేట్ లో ఉంది, దాని యొక్క పిన్ నెంబర్, మెయిల్ ఐడి, మొత్తం డీటెయిల్స్ ఆఫ్ ఏ కంపెనీ అడ్రస్ అండ్ ఫుల్ఫిల్. ఓకే, నెక్స్ట్ ప్రెస్ F11 అకౌంటింగ్ ఫ్యూచర్. నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలంటే అకౌంటింగ్ ఫ్యూచర్ ని వేసేయాలి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ అకౌంటింగ్ ఎందుకు చేయాలంటే
మనము అకౌంట్ ఇన్ఫో పార్ట్ ఇన్వెంటరీ ఇన్ఫో కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇన్వెంటరీ సంబంధించిన ఫ్యూచర్ కాబట్టి ఇన్వెంటరీ ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ ఇన్ఫో చేస్తే టు డిస్ప్లే ద టు అకౌంట్ ఇన్ఫో అండ్ ఇన్వెంటరీ ఇన్ఫో. ఓకే, గెటింగ్ మై పాయింట్. అలో ఇన్వాయిస్ కంపల్సరీ ఎస్ చేయాలా, పర్చేజ్ ఇన్వాయిస్ ఎస్ చేయాలా. ఓకే, మళ్ళీ ఒకవేళ నేను దీంట్లో ఎందుకంటే రిటర్న్స్ పెట్టలేదు, అందరికి తెలుసు రిటర్న్స్ మళ్ళీ ఎక్కువ అవుతుందని ప్రాబ్లం పెట్టలేదు. అవి చేసిన వాటిని పర్చేజ్ చేస్తే పర్చేజ్ రిటర్న్, సేల్ చేస్తే సేల్స్ రిటర్న్, పర్చేజ్ రిటర్న్ డెబిట్ నోట్, సేల్ చేస్తే క్రెడిట్ నోట్, అది ప్రతి ఒక్కరికి తెలుసు. న్యూ పాయింట్స్ మట్టుగా చెప్పాలని ట్రై చేస్తా. ఓకే, పర్చేజ్ రిటర్న్స్. ఓకే, రెస్ట్ ఆఫ్ ఆల్ నో అంటే ఇవి మట్టుకు ఎస్ ఇచ్చేసి మిగతావన్నీ నో అన్చేంజ్. ఓకే, ప్రతిదీ నోలో పెట్టేయాల. నెక్స్ట్ ఈ సెట్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ F2 ఇన్వెంటరీ ఇన్ఫో ఫీచర్. ఓకే, మెయింటైన్ స్టాక్ కేటగిరీ ఎస్ ఇవ్వాలి అంతే. ఇంకా మిగతా అన్ని దీంట్లో ఇచ్చేసి ఉంటాం కదా ఆటోమేటిక్ ఇన్వెంటరీ, ఆటోమేటిక్ గా F2 ఫ్యూచర్ లేకి యాడ్ అయిపోతాయి. ఓకే, అకౌంటింగ్ ఫ్యూచర్ లో లేని ఐటమ్స్ మట్టుకే ఇన్వెంటరీ ఇన్ఫోలో ఇన్వెంటరీ ఫ్యూచర్ లో యాడ్ అయి ఉంటాయి. అవి ఏమేమి ఉంటాయి అంటే స్టాక్ కేటగిరీ, గోడౌన్స్, మల్టిపుల్ కరెన్సీ, మల్టీ కరెన్సీ, గోడౌన్ ట్రాన్స్ఫర్, చాలా సోన్. ఓకే, రెస్ట్ ఆఫ్ ఆల్ నో. నెక్స్ట్ టు క్రియేట్ ఏ లెడ్జర్, ఫస్ట్ క్రియేట్ చేయాలా. ఇదంతా సెట్టింగ్ చేసుకున్న తర్వాత బాగా నీట్ గా అప్డేట్ చేయండి. Alt+F3 ప్రెస్ చేసేసి కంప్లీట్ చేస్తాం. F11 లో సెట్టింగ్ చేసుకుంటాం. మళ్ళీ ఇంటిగ్రేటెడ్ అకౌంట్ ఎస్ ఇచ్చుకుంటాం. అలో ఇన్వాయిస్ ఎస్ ఇస్తాం, పర్చేజ్ ఇన్వాయిస్ ఎస్ ఇస్తాం, రెస్ట్ ఆఫ్ ఆల్ నో ఇచ్చేస్తాం. మళ్ళీ F2 ప్రెస్ చేసేసి మెయింటైన్ అకౌంటింగ్ కేటగిరీ ఎస్ ఇస్తాం. ఎందుకంటే కేటగిరీ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్వెంటరీ ఇన్ఫోలో ఖచ్చితంగా చేయాలి. ఓకే, రెస్ట్ ఆఫ్ ఆల్ నో అంటే రిమైనిటీ అన్చేంజ్ చేయాలా. ఓకే, అసలు ఏం చేయకూడదు. ఓకే, నెక్స్ట్ టు క్రియేట్ ఇదంతా చేసిన తర్వాత నెక్స్ట్ టు క్రియేట్ ఏ లెడ్జర్స్ ఇన్ అకౌంటింగ్ ఇన్ఫో. ఓకే, మళ్ళీ యూనిట్స్ అంటే యూనిట్స్ చేయాలా. మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే గ్రూప్ టు క్రియేట్ ద గ్రూప్స్. మళ్ళీ నెక్స్ట్ టు క్రియేట్ ద స్టాక్ ఐటమ్. ఓకే, కేటగిరీ. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ లో కేటగిరీ చేస్తే తప్పు అవుతుంది. అప్పుడు యూనిట్స్ ఆఫ్ మెజర్ యూనిట్సే క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆ యొక్క స్టాక్ ఐటమ్ ఏ యూనిట్స్ లో ఉంది కూడా చూసింగ్ మట్టికి ఉంటుంది అక్కడ. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ కూడా ఒక చూసింగ్ మట్టికి ఉంటుంది డిస్ప్లే అవుతా. ఓకే, స్టాక్ కేటగిరీ కూడా చేస్తాం. ఫైనల్ గా ఏ ఒక్క ప్రోడక్ట్ అయితే కొంటామో స్టాక్ ఐటమ్ ఉంటుందో వాటికి యూనిట్స్ ఇచ్చుకుంటా, గ్రూప్ ఇచ్చుకుంటా, స్టాక్ కేటగిరీ ఇచ్చుకుంటా నీట్ గా క్రియేట్ స్టాక్ ఐటమ్ చేస్తే ఆటోమేటిక్ గా పర్చేజ్ చేస్తాం, సేల్స్ చేస్తాం. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, క్లియర్ మై పాయింట్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చేద్దామా. ఈ ప్రాబ్లమే చేద్దాం. దీంట్లో నేను ఏంటంటే ఓన్లీ సేల్స్, పర్చేజ్ మట్టిగా చేశాను. డెబిట్ నోట్ అవి ఏం చేయలేదు, ఎందుకంటే చాలా ప్రాబ్లం లెంత్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రొసీజర్ ప్రకారం ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేశారు కదా, ఈ ప్రొసీజర్ ప్రకారం చేస్తా చూడండి, సొల్యూషన్ ప్రకారం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏంటంటే టాలీ ఐకాన్ బటన్ ఓపెన్ చేస్తున్నాం. ఓకే, టాలీ ఐకాన్ బటన్ ప్రెస్ చేసినాక 3 వేస్ లో చెప్పిన డౌన్ యారో చెప్పిన W అని ప్రెస్ చేసి ఆడికి వస్తుంది చెప్పిన Alt+W అని ప్రెస్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చేసేసిన తర్వాత మనం ఏం చేయాలని చెప్పి ఫస్ట్ క్రియేట్ ఏ కంపెనీ. ఓకే, Alt+F3 క్రియేట్. చూడు, సెలెక్టింగ్ కంపెనీ అంటే ఎస్ నొక్కితే సరిపోతుంది, కనెక్టింగ్ కంపెనీ అంటే ఎన్ నొక్కితే సరిపోతుంది, షట్ కంపెనీ అంటే ఎన్ని, ఇట్ ఈజ్ షార్ట్ కట్ కీస్. ఓకే, ఇప్పుడు క్రియేట్ ఏ కంపెనీ అంటే సి నొక్కితే ఏదైతే బోల్డ్ లెటర్ లో ఉంటుందో వాటికి అవే షార్ట్ కట్ కీస్. ఓకే, ఇప్పుడు క్రియేట్ ఏ కంపెనీ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే సి నొక్కేస్తాం, డైరెక్ట్ క్రియేట్ ఏ కంపెనీ వస్తుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ ఏ కంపెనీ వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తాను అది ఎవరితో. ఇప్పుడు నర్సింహులు కంపెనీ అనుకుందాం, నర్సింహులు స్టాక్ కంపెనీ. ఓకే, కంపెనీ ఇప్పుడు నర్సింహులు స్టాక్ కంపెనీ అని పెట్టాను నేను. ఓకే, ఇప్పుడు మెయిలింగ్ నేమ్ అంతా చెప్పాలి, అడ్రస్ ఎక్కడైతే ఎక్కడ మొత్తం డీటెయిల్ చెప్పాలా. ఇక్కడ మట్టుకు ఇండియా అని చూస్ చేయాలా, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. నెక్స్ట్ ఏ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసేయాలా.
పిన్ నెంబర్ అనేది 6 డిజిట్స్ లో ఉంటుంది. మనకు వచ్చేసి 516 స్టార్టింగ్ ఆంధ్రప్రదేశ్ పిన్ నెంబర్. రిమైనింగ్ ఏ ఒక్క స్టేట్ అంటే ఏ ఒక్క ఏరియా అయితే ఆ ఏరియా బట్టి 3 నెంబర్స్ చేంజ్ అవుతాయి. ఓకే, పిన్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ ఓకే, ఎంటర్ చేసేస్తాం. 10 నెంబర్స్ ఇచ్చేస్తాం. మళ్ళీ తర్వాత మొబైల్ నెంబర్ ఏదో ఒకటి. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్స్ నెంబర్ అదేం అవసరం లేదు, మెయిల్ ఐడి నెంబర్ ఏదో ఒకటి. నెక్స్ట్ నాకేమన్నా వెబ్సైట్ కూడా మనకి ఒక కంపెనీ చూడు, కంపల్సరీ ఏదైనా మనము ఒక కంపెనీ బిజినెస్ రన్ చేసేప్పుడు వెబ్సైట్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మన యొక్క బ్రాండ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన యొక్క సేల్స్ ప్రమోట్ చేసుకోవడానికి వెబ్సైట్ అనేది బాగు పెట్టుకుంటే దాంట్లో సేల్స్ ఇంక్రిమెంట్ అంటే వ్యూస్ చూసే చాలా మంది ఉంటారు కదా. ఓకే, నెక్స్ట్ ఆ వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వాలి, యూఆర్ఎల్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ బుక్స్ ఆఫ్ ఫినాన్షియల్ యువర్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్స్ అనేటి మామూలుగా ఫినాన్షియల్ ఇయర్ అంటే 2 ఉంటాయి అనమాట, జనవరి టు డిసెంబర్. అది కన్సిడర్ చేయరు. ఏదైనా ఫైనల్ అకౌంట్స్ చేయాలంటే కంపల్సరీ ఇది స్టార్టింగ్ విత్ ఏప్రిల్ అండ్ ఎండింగ్ విత్ మార్చ్ 31. ఓకే, ఇది మటుకే ఫాలో అవుతాయి. ఒకవేళ బ్యాంక్స్ అయితే 2 years కి ఒకసారి మటుకి అవి చేస్తాయి. అది బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్ లోకి వెళ్ళిన అకౌంటెంట్లు అయితే ఎవ్రీ 2 years కు ఇది అకౌంటింగ్ చేస్తారు. ఓకే, ఇయర్ బై ఇయర్ మ్యాక్సిమం చేయరు. అవి ఆల్మోస్ట్ 2 years సంబంధించినవి ఉంటాయి ఎక్కువ. ఇక టాలీ వ్యాలిడ్ పాస్వర్డ్ అంటే మనం ఏమన్నా పాస్వర్డ్ పెట్టుకోవాలంటే టాలీకి అంటే ఎవరు ఓపెన్ చేయకుండా సెక్యూర్డ్గా ఉండాలంటే ఇది ఒక ఫ్యూచర్ అని కూడా చెప్పాను మీకు మొన్న. దీంట్లో సెక్యూర్డ్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ కంట్రోల్ ఎస్ ఆర్ నో, ఎస్ నో. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి కాబట్టి నో ఇచ్చేస్తే సరిపోతుంది. ఎవరైనా ఓపెన్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. బేస్ కరెన్సీ సింబల్ మనది రూపీస్ కాబట్టి రూపీ సింబల్ వచ్చింది. డాలర్ అయితే డాలర్ సింబల్. ఇప్పుడు ఐఎన్ఆర్ అంటే ఇండియన్ రూపీ. ఓకే, ఇప్పుడు డాలర్ అయితే డాలర్, డినార్ అయితే డినార్. ఇది ఏ ఒక్క కంట్రీలో చేస్తున్నామో ఆ యొక్క కంట్రీ ఒక డిఫైన్ చేయాలా. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా చేస్తా పోకుండా కంట్రోల్ ఏ నొక్కిన డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూద్దాం, యాక్సెప్ట్ చేసేసిన. ఇప్పుడు నర్సింగ్ స్టాక్ కంపెనీ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ఇది చేసేసిన తర్వాత ఏమని చెప్పినానంటే F11 ఫ్యూచర్ లోకి వెళ్ళిపోవాలని చెప్పా. ఓకే, F11 ఫ్యూచర్ లోకి వెళ్ళేసేసి అక్కడ నేను క్లియర్ గా టైప్ చేసి చూపించా కదా, అదే ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నా. అకౌంటింగ్ ఫ్యూచర్ సెలెక్ట్ చేస్తున్నా. మన యొక్క అకౌంట్ అంటే ఏ ఒక కంపెనీ మన రిలేటెడ్ ఉన్నట్టు వచ్చినాయి. ఇప్పుడు నర్సింహులు స్టాక్ కంపెనీ అనేది నేను క్రియేట్ చేసిన ఇది మట్టుకే సెలెక్ట్ చేయాలా. వచ్చిన తర్వాత మనము అకౌంటింగ్ ఫ్యూచర్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అక్కడ మట్టుకే యాడ్ చేయాలి. ఇప్పుడు అకౌంట్ ఇంటిగ్రేటెడ్ చూడు, మెయింటెనెన్స్ అకౌంట్స్ ఓన్లీ అంటే అది బిల్ వైజ్ అది సపరేట్ వస్తుంది. ఇప్పుడు మనకేంటంటే ఇంటిగ్రేటెడ్ అకౌంటింగ్ అండ్ ఇన్వెంటరీ అంటే మనకు అకౌంట్ ఇన్ఫో పాటు ఇన్వెంటరీ ఇన్ఫో కూడా ఉంది కాబట్టి ఇది నో ఇచ్చుకొని ఇది ఎస్ ఇచ్చుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది ఎస్ ఇచ్చింటేనే స్టాక్ ఐటమ్ విజిబుల్ అవుతుంది, స్టాక్ ఇన్వెంటరీ వచ్చారు యూజ్ఫుల్ అవుతుంది. అదే విధంగా ఇంకోటి స్టాక్ ఓచర్ కూడా యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ నో ఇచ్చిన అంటే ఆటోమేటిక్ గా అక్కడ ఏం విజిబుల్ కాదు, ఇన్వెంటరీ ఇన్ఫో విజిబుల్ కాదు, అదే అకౌంట్ ఇన్వెంటరీ ఓచర్స్ విజిబుల్ కాదు, స్టాక్ సమ్మరీ విజిబుల్ కాదు. స్టాక్ సంబంధించిన ఆల్ ఫీచర్స్ నాట్ విజిబుల్. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ అండ్ అది సపరేట్ లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ లో ఉన్నట్టు మటుకే చేద్దాం, మళ్ళీ అన్ని ఎందుకు డిస్కషన్ చేయడం. బిల్ వైజ్ నో. ఓకే, ఇప్పుడు బిల్ వైజ్ ఏం లేదు కదా ఈ ప్రాబ్లం పైన చెప్పిన వాటిలో. ఇప్పుడు నో ఇచ్చుకోవాలా. ఇప్పుడు అల్వా చూడు ఇది ఏం అంత నో ఇది కూడా నో, ఎందుకంటే పేరోల్ ఉందా లేదు. ఓకే, ఇప్పుడు అలో ఇన్వాయిస్ మటుకు ఎనేబుల్ ఇన్వాయిస్ మటుకు ఎస్ ఇచ్చుకోవాలా. ఓకే, పర్చేజ్ ఇన్వాయిస్ మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఓకే ఇచ్చుకోవాలా. ఇది డెబిట్ నోట్ క్రెడిట్ రిటర్న్స్ వచ్చినప్పుడు అదేం అవసరం లేదు. ఇక్కడ మటుకు నో ఇచ్చుకోవాలా, చెక్స్ ఏం లేవు. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు చూడు, మనము ఇది సంబంధించిన అకౌంటింగ్ మట్టుకే చేసినాము. ఇప్పుడు మనకి ఏం కావాలంటే అకౌంటింగ్ ఇదే కాదు, మనకు ఒక ఐటమ్ లేదు దీంట్లో, స్టాక్ కేటగిరీ అనే ఐటమ్ లేదు. దీంట్లోనే ఐటమ్స్ ఎక్కడ ఉంటుంది అని చెప్పానంటే ఇన్వెంటరీ ఫ్యూచర్ లో ఉంటుంది. ఓకే, F2 ప్రెస్ చేస్తున్నా. F2 ప్రెస్ చేస్తే ఇక్కడ ఇన్వెంటరీ ఫీచర్ చూడు, అక్కడ ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ అకౌంట్ అండ్ ఇన్వెంటరీ ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. అక్కడ లేని ఫ్యూచర్ ఇక్కడ ఉంటుంది, మెయింటైన్ స్టాక్ కేటగిరీ అని. ఓకే, మెయింటైన్ స్టాక్ కేటగిరీ అంటే ఇప్పుడు చూద్దాం. మెయింటైన్ స్టాక్ కేటగిరీ ఎస్ ఇద్దాం. ఎస్ ఇస్తే అక్కడ విజిబుల్ అవుతుంది. ఇక్కడ మిగతా ఏమన్నా ఇవ్వాలా, రెస్ట్ ఆఫ్ ఆల్ నో అని చెప్పిన. ఓకే,
రెస్ట్ ఆఫ్ ఆల్ అంటే మిగతా అన్చేంజ్ చేయకూడదు. ఓకే, ఎట్లుంటే అట్టే ఇచ్చేయాలా. ఓకే, అక్కడ ఆటోమేటిక్ ఇచ్చి ఇక్కడ వరకు వచ్చేసి ఎనేబుల్ ఇన్వాయిస్. ఓకే, క్లియర్ మై మైండ్. మళ్ళీ తర్వాత జిఎస్టీ సంబంధించిన సెట్టింగ్స్ ఉంటే F3 క్లిక్ చేసి స్టాచ్యుటరీలోకి వెళ్ళిపోతే అక్కడ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసా సెట్టింగ్స్ అన్ని చేసేసాను. సెట్టింగ్స్ అన్ని చేసేసిన తర్వాత నేను ఏం చేయాలని చెప్పా, ఇప్పుడు చూడండి విజిబుల్ అవుతుంది అకౌంటింగ్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో. పేరోల్ ఇన్ఫో లేదు, ఎందుకంటే మనం పేరోల్ అకౌంటింగ్ ఫ్యూచర్స్ లో ఎస్ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఏమని చెప్పినా అంటే ఫస్ట్ టు క్రియేట్ ద లెడ్జర్స్ అని చెప్పిన. ఓకే, లెడ్జర్స్ దేంట్లో ఉంటాయి, దీంట్లో ఉంటాయి. ఓకే, క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ చేయాలంటే మనకి ఏమేమి కావాలా ఫస్ట్ ఇంకా ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏమనుంది, క్యాపిటల్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూస్తా మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ క్యాపిటల్ ఉంది, నెక్స్ట్ కరెంట్ అకౌంట్ ఉంది. ఓకే, అది SBI. ఓకే, ఇప్పుడు మనము రెండు గుర్తు పెట్టుకుందాం, క్యాపిటల్ SBI. సరేనా, క్యాపిటల్ SBI గుర్తు పెట్టుకుందాం. ఓకే, క్యాపిటల్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నా. క్యాపిటల్ అండర్ ఏ గ్రూప్ కిందకి వస్తుంది, క్యాపిటల్ గ్రూప్ కిందకి వస్తుంది. ఇప్పుడు సార్లు ఎంటర్ లేకుండా కంట్రోల్ ఏ నొక్కేసినాం అంటే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ SBI. ఓకే, SBI అనేది బ్యాంక్ అకౌంట్. ఓకే, ఇప్పుడు బ్యాంక్ అకౌంటింగ్ చూడు, ఇప్పుడు నేను ఓనర్ కాబట్టి ఇప్పుడు నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను, అకౌంట్ హోల్డర్ నేమ్ ఇస్తా, అకౌంట్ నెంబర్ ఇస్తా, IFSC కోడ్ ఇవ్వాలా, బ్యాంక్ నేమ్ ఇవ్వాలా. అది కంపెనీ ఒక నీట్ గా మెయింటైన్ చేయాలంటే అన్ని డీటెయిల్ ఫిల్ చేస్తేనే ఉంటది. ఓకే, బాగుంటుంది. నాట్ అప్లై బ్యాంక్ నేమ్, నాట్ అప్లై, ఇదంతా ఈసారి లేకుండా కంట్రోల్ ఏ. ఓకే, సేవ్ ఆటోమేటిక్ గా. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంకా ఏముంది దీంట్లో, నెక్స్ట్ పర్చేజ్ ఉంది, రవి ఉంది. పర్చేజ్ అనేది పర్చేజ్ కిందకి వచ్చేస్తుంది. రవి అంటే పర్చేజ్ చేస్తే, పర్చేజ్ ఆల్వేస్ డెబిట్, అంటే పర్చేజ్ చేస్తే ఖర్చు అవుతుంది కాబట్టి డెబిట్ చేస్తాం. రవి ఎవరి కాడ నుంచి చేస్తున్నాం అంటే రవి దగ్గర నుంచి చేస్తున్నాం. ఈ ప్రిన్సిపల్ ప్రకారం చెప్తా చూడండి. పర్చేజ్ అనేది పర్చేజ్ డెబిట్, ఖర్చు కాబట్టి మనం డెబిట్ చేసుకుంటాము. ఓకే, దేని ప్రకారం అంటే నామినల్ అకౌంటింగ్ ప్రకారం. అది లేకుండా పర్చేజ్ ఆల్వేస్ డెబిట్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. రవి క్రెడిట్ ఎందుకు అవుతాడంటే గివర్, వాట్ పర్సనల్ అకౌంటింగ్ ప్రకారం వచ్చేసి గివర్ ద క్రెడిట్. ఓకే, ఇప్పుడు వీడికి ఏమి ఇస్తామంటే క్రెడిట్ లో ఉన్నాడు కాబట్టి సండ్రీ క్రెడిటార్ ఉంటాం, అదే డెబిట్ లో ఉంటే సండ్రీ డెబిటార్. ఓకే, ఇప్పుడు రెండు పాయింట్స్, పర్చేజ్, రవి కంప్యూటర్స్. ఓకే, ఇప్పుడు పర్చేజ్ PRCHASE పర్చేజ్ ఏం చేస్తారు, పర్చేజ్ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, పర్చేజ్ అకౌంట్. ఓకే, నాట్ అప్లికబుల్ ఇన్వాయిస్, రౌండింగ్ అంటే రౌండింగ్ మెథడ్ సపరేట్, అంటే 0.25 అట్లా ఉన్నప్పుడు రౌండింగ్ చేయాలంటే మనం వేసించుకుంటే వస్తుంది. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఏ. మళ్ళీ ఇంకోటి ఏముంది, రవి కంప్యూటర్ ఉంది. రవి కంప్యూటర్ అనేది సండ్రీ క్రెడిటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏముందంటే పర్చేజ్ చేస్తున్నాము. ఓకే, ఇదంతా అయిపోయింది. మన ఫస్ట్ ఇది అకౌంటింగ్ చూద్దాం. ఫస్ట్ ఇది అయిపోయింది. A1 ఫర్నిచర్, A1 కంప్యూటర్ కూడా ఉంది, ఇది సండ్రీ క్రెడిటర్ అవుతుంది. మళ్ళీ సేల్స్ ఉంది. ఓకే, ఇప్పుడు 3 చేద్దాం. A1 కంప్యూటర్ చేద్దాం, సేల్స్ చేద్దాం, శివ కంప్యూటర్ చేద్దాం. ఓకే, లేకపోతే A1 కంప్యూటర్ చేద్దాం, సేల్స్ చేద్దాం. A1 కంప్యూటర్ కూడా సండ్రీ క్రెడిటర్, శివ అనేది సండ్రీ డెబిటర్ అవుతారు, ఎందుకంటే సేల్స్ కాబట్టి. ఓకే, ఇప్పుడు సేల్స్ ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. సేల్స్. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే A1 కంప్యూటర్. ఓకే, A1 కంప్యూటర్. ఓకే, A1 కంప్యూటర్ ఇది ఏంటంటే సండ్రీ క్రెడిటర్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ శివ అని కూడా ఉంది, సేల్స్ లో శివ ఉంది. శివ అంటే ఇప్పుడు సండ్రీ డెబిటర్, ఎందుకంటే సేల్స్ ఆల్వేస్ క్రెడిట్, అంటే సేల్ మనకు ఇది యోర్ రిసీవర్, శివ రిసీవర్. ఓకే, రిసీవర్ ద డెబిట్. ఓకే, దేని ప్రకారం అంటే
పర్సనల్ అకౌంటింగ్ ప్రకారం రిసీవర్ ద డెబిట్, ఇట్ ఈస్ శివ రిసీవర్ కాబట్టి సన్రీ డెబిట్ లో ఉన్నాడు కాబట్టి సన్రీ డెబిటార్స్. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ ట్యాబ్. నెక్స్ట్ ఎవరు అంటే రాజా కంప్యూటర్ ఉంది. ఓకే, నెక్స్ట్ రవి కంప్యూటర్, అదంతా పైన ఉండేటి వస్తాయి. రాజా కంప్యూటర్ సన్రీ కేటర్ ఇద్దాం ఒకటి. రిసీవ్డ్ ఇదంతా ఫస్ట్ రాజా కంప్యూటర్ ఒకటి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శివ కంప్యూటర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఇంకా ఒక రాజా కంప్యూటర్ ఒకటే ఉంది, సన్రీ కేటర్ అది. ఓకే, ఇప్పుడు రాజా కంప్యూటర్ రాజా కంప్యూటర్ అనేది సన్రీ కేటర్ డెబిటర్ ఆటోమేటిక్ గా ఉంది కాబట్టి కంట్రోల్ ఏ. ఓకే, ఇప్పుడు చేసేసిన తర్వాత ఇది అకౌంటింగ్ దాంట్లో చేసినాము. ఓకే, ఇప్పుడు ఇన్వెంటరీలో కూడా ఉంటుంది. ఇప్పుడు అకౌంటింగ్ సంబంధించిన లెడ్జర్స్ దాంట్లో చేసినాం. ఇప్పుడు ఇన్వెంటరీ సంబంధించినవి కూడా ఉంటాయి కదా. ఇన్వెంటరీ ఇన్ఫోలో ఫస్ట్ ఏం చేయాలంటే యూనిట్స్ పెట్టాలా. ఓకే, యూనిట్స్ అన్ని మనము దేంట్లో ఉన్నాయి అంటే పీసెస్ లోనే ఇచ్చేసా. ఓకే, కన్ఫ్యూజ్ అవుతారని. ఇప్పుడు చూడు, ఇప్పుడు అన్ని పీసెస్ లోనే ఉంటాయి, పీసెస్ లోనే. ఓకే, అన్ని పీసెస్ లోనే ఇచ్చేసా, బాక్సెస్ లో ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు పీసెస్, ఇప్పుడు పీసీఎస్. ఓకే, ఒకవేళ నెంబర్స్ ఉంటే నెంబర్స్, బాక్సెస్ ఉంటే బాక్సెస్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేయాలా. బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్పినానంటే స్టాక్ గ్రూప్ చేయమని చెప్పా. స్టెప్ బై స్టెప్ చేస్తేనే అర్థమవుతుంది ఇది. ఓకే, స్టాక్ గ్రూప్ ఏమేమి ఉన్నాయి, మెమోరీ అండ్ మానిటర్స్ మట్టుకే ఉన్నాయి. చూస్తారా మళ్ళీ? ఓకే, చూద్దాం, క్లారిటీగా ఉంటుంది అందరికి. ఓకే, స్టాక్ గ్రూప్ మెమోరీ ఉంది, అలాగే మానిటర్ ఉంది. ఓకే, ఇప్పుడు మెమోరీ ఉంది. ఓకే, ఇప్పుడు మానిటర్, నెక్స్ట్ మానిటర్. ఓకే, మానిటర్. ఓకే, మానిటర్. నెక్స్ట్ ఏం చేయాలంటే స్టాక్ కేటగిరీ ఇవ్వాలా. స్టెప్ బై చేయాలా, ఎందుకంటే లాస్ట్ లో సెట్టింగ్ ప్రాబ్లం అవుతుంది. స్టాక్ కేటగిరీ ఏమేమి ఉంది అంటే మనకి ఇప్పుడు స్టాక్ కేటగిరీ అంటే శాంసంగ్, డెల్, లెనోవో అని చెప్పా కదా. శాంసంగ్, డెల్, లెనోవో కంపెనీ ఒక నేమ్. ఓకే, కేటగిరీ అంటే ఇది చేసేసిన తర్వాత లాస్ట్ లో స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసేప్పుడు మటుకు ఇప్పుడు సింగిల్ స్టాక్ ఐటమ్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే చూడు, ఇప్పుడు స్టాక్ ఐటమ్ చేసినప్పుడు ఈ 3 సెట్టింగ్స్ వస్తాయి. అంటే మా స్టాక్ గ్రూప్ ఏంటి, కేటగిరీ ఏంటి, యూనిట్స్ ఆఫ్ మెజర్ ఏంటి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏముందంటే స్టాక్ ఐటమ్ చూద్దాం. హార్డ్ డిస్క్ ఉంది. ఓకే, హార్డ్ డిస్క్, మెమోరీ శాంసంగ్, నెక్స్ట్ ర్యామ్, మెమోరీ. ఓకే, డెల్. 2 గుర్తు పెట్టుకుందాం, లేకపోతే 3 పెట్టుకుందాం. హార్డ్ డిస్క్, ర్యామ్, పెన్ డ్రైవ్, మెమోరీ అన్ని శాంసంగ్, డెల్, లెనోవో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ హార్డ్ డిస్క్. ఇదేంటంటే మెమోరీ అని చూస్ చేసుకోవాలా. ఓకే, చూడు, కేటగిరీ వచ్చినప్పుడు ఏ కంపెనీ యొక్క కేటగిరీ అంటే శాంసంగ్ చేసుకోవాలా. దేంట్లో యొక్క యూజ్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్ అంటే పీసెస్ చేసుకోవాలా. ఇప్పుడు పీసెస్, నెంబర్, బాక్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. నేను ఒకటే పెట్టా, ఎందుకని కన్ఫ్యూజ్. నెక్స్ట్ ర్యామ్ కూడా ఉంది కదా, నేను అక్కడ చేసింటేనే ఇక్కడ చూసి ఇక్కడ గుర్తుపెట్టుకొని చేస్తున్నా. ర్యామ్ అనేది ఏంటి, మెమోరీనే. ఓకే, ఏ కంపెనీ యొక్కది, నెక్స్ట్ డెల్ కంపెనీది. ఓకే, పీసెస్ లో ఉంది. ఇంకొకటి ఏంటంటే పెన్ డ్రైవ్. మెమోరీనే చూస్ చేస్తున్నాం. మెమోరీ ఇది ఏ కంపెనీ చేద్దాం, లెనోవా.
అక్కడ ఉన్నది అది ఉన్నదే మనం నేను చేస్తున్నా. ఇప్పుడు ఒకవేళ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే లాస్ట్ ఇదంతా మళ్ళీ చెప్తా. ఇది చేసేసాం. ఓకే. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు చూడు ఆల్ట్ ప్లస్ ట్యాబ్ ఇవి మటుకు చేసా. అర్థమవుతుందా? ఇవి మటుకు చేసా. ఇప్పుడు ఏం చేయాలంటే సిఆర్టి, ఎల్సిడి, ఎల్ఈడి. ఓకే. ఇప్పుడు ఇవి మానిటర్, ఇదంతా దీంట్లో ఇదంతా సెట్టింగ్ చేసేసా. ఇప్పుడు ఈ 3 చేద్దాం. సిఆర్టి, ఎల్సిడి, ఎల్ఈడి. ఇవేంటి మానిటర్ 3 సామ్సంగ్ కంపెనీ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సిఆర్టి అనేది ఏంటంటే మెమొరీ. దేనికి సంబంధించిన కంపెనీ అంటే సామ్సంగ్. దేనికి యూనిట్స్ ఆఫ్ మెజర్ అంటే పీసెస్. ఓకే. నెక్స్ట్ ఎల్ఈడి, ఎల్సిడి మానిటర్ దేనికి సంబంధించిన కంపెనీ అంటే పీసెస్. ఓకే. నెక్స్ట్ ఇంకో లాస్ట్ ఏముంది? ఎల్ఈడి అంతే కదా. మానిటర్ సామ్సంగ్ పీసెస్. ఓకే. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు యూనిట్స్ ఆఫ్ మెజర్లోకి వెళ్తే డిస్ప్లేలో ఏముంది? ఓకే. అది కాదు, స్టాక్ యూనిట్స్ ఆఫ్ మెజర్ డిస్ప్లేలో ఏముంది? ఒక పీసెస్ మట్టికి ఉంది. ఈ మెజర్మెంట్ లోనే ఉంది. స్టాక్ ఇప్పుడు స్టాక్ గ్రూప్ చూద్దాం. స్టాక్ గ్రూప్ లో ఏముంటాయి? మెమోరీ ఉంది, మానిటర్ ఉంది. రెండు ఈ టైప్ ఆఫ్ టేబుల్ ఉన్నామని. ఓకే. స్టాక్ కేటగిరీలో ఏ ఒక్క కంపెనీ స్టాక్ కేటగిరీ? లెనోవో ఉంది, డెల్ ఉంది, సామ్సంగ్ ఉంది. ఓకే. నెక్స్ట్ స్టాక్ యొక్క గ్రూప్, స్టాక్ ఐటమ్, ఏ ఐటమ్స్ పర్చేజ్ చేసినాం అదంతా దాన్ని క్లిక్ చేస్తే ప్రతిదీ ఇంకా ఏ కంపెనీ ఏ ఒక అంటే డైరెక్ట్ చూసుకోవాలంటే సిఆర్టీది మానిటర్ సామ్సంగ్ పీసెస్ లో మెజర్మెంట్ కొన్నామని. ఓకే. క్లియర్ అర్థమైంది కదా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏ విధంగా ఇదంతా క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అకౌంటింగ్ వోచర్లోకి వెళ్ళిపోతున్నా. అకౌంటింగ్ వోచర్లోకి వెళ్ళిపోయిన ఫస్ట్ రిసిప్ట్ లో పెట్టుకుంటున్నా. ఓకే. ఎందుకంటే ఉంటుంది ఇప్పుడు ఓవరాల్ పీరియడ్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ చేసేప్పుడు ఓవరాల్ పీరియడ్ డేట్ చేంజ్ చేయాలి కాబట్టి ఆల్ట్ ప్లస్ F3 చేసేసి ఇప్పుడు ఆటోమేటిక్ ఉంది కాబట్టి నేను ఎంటర్ చేశాను. ఒకవేళ లేకపోతే సెట్టింగ్ చేసుకోవాలా. ఇక్కడ ఏంటంటే ఓచరు డే టు డే రికార్డ్ చేయాలనుకుంటే ఒకవేళ ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా డేట్ మెన్షన్ చేసి ఎంటర్ చేయండి అంటే అప్పుడు మటుకు F2 ప్రెస్ చేసి మటుకే డేట్ ఓచర్ ను ఎంటర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏముందో క్యాపిటల్ అని ఉంది, చూద్దాం. ప్రతిదీ చూద్దాం. ఓకే. క్యాపిటల్ ఎంత? 25 lakhs. నెక్స్ట్ ఎస్బీఐ గుర్తుపెట్టుకుందాం. క్యాపిటల్ అనేది రిసిప్ట్ కదా. ఇప్పుడు నేను డబుల్ ఎంట్రీ మోడ్ లో చేస్తున్నా. ఇప్పుడు క్యాపిటల్ అనేది మామూలు ఇన్కమ్ కాబట్టి క్రియేట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు వాట్ కమ్స్ ఇన్ అంటే అది ఉంటది కదా. ఇప్పుడు క్యాపిటల్ ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ తెలుసు కదా. క్యాపిటల్ ఎందుకు క్రియేట్ అవుతుంది? లైబిలిటీ కాబట్టి అటు సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు అమౌంట్ ఎంత ఉండింది దాంట్లో? 35 lakhs, 25 lakhs. ఓకే. 25 lakhs 5 zeros ఉన్నారు. ఓకే. ఇప్పుడు క్యాష్ నో క్యాష్. ఓకే. రెండు క్యాపిటల్ ఎంటర్ చేసా. ఓకే. సారీ, క్యాపిటల్ క్రెడిట్ లో ఉంటది, ఇక్కడ క్యాష్. ఓకే. ఏదైనా మనం అక్కడ వార్నింగ్ ఎస్ అని ఇచ్చినాం కదా కాన్ఫిగరేషన్ ఫీచర్ లో. ఇప్పుడు అందుకు ఆ వార్నింగ్ ఎస్ అని ఇచ్చడం వలన ఎంట్రీ తీసుకోలేదు. ఒకవేళ వార్నింగ్ నో అని ఇచ్చింటే ఆటోమేటిక్ గా తీసుకునేది. ఇప్పుడు చూడు, ఇప్పుడు మనకు కరెక్ట్ రైట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేది ఏముంది? అకౌంట్ ఓపెనింగ్ కరెంట్ అకౌంట్ ఎస్బీఐ లో చేసినాడంట. ఓకే. అప్పుడు ఏంటంటే కాంట్రా అవుతుంది. ఓకే. బ్యాంకు అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏది వచ్చినా కూడా కాంట్రాలో చేసుకోవాలా. ఇప్పుడు చూడు, మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? క్యాష్ వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు వాట్ గోస్ అవుట్ క్రియేట్ చేస్తాం, వాట్ కమ్స్ ఇన్ అంటే డెబిట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు చూడు క్యాష్ ఎంత? అది ఎంత అంటే అమౌంట్ 50,000 ఓపెన్ అకౌంట్. ఓకే. 50,000
క్యాష్ 50,000 వేసేస్తున్నా. ఓకే, ఓ సారీ క్యాష్ అని పెట్టేసిన, డీడీ లేవడం. ఇప్పుడు అట్లా తప్పు చేసిన ఎంట్రీస్ ని ఎక్కడ మాడిఫై చేయాలంటే డే బుక్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్యాపిటల్ ఉంది, ఇప్పుడు దీంట్లో నేను తప్పు చేసా ఒకటి, ఇప్పుడు కాంట్రాలో ఒకటి తప్పు చేసా, ఆ కాంట్రాక్ట్ చూడు 2 క్యాష్ వేసిన, అప్పుడు 2 క్యాష్ వస్తాయా? రావు. అప్పుడు ఏం చేయాలంటే మాడిఫై డైరెక్ట్ గా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఎస్బీఐ ఇచ్చా. ఓకే, అక్కడ డినామినేషన్ 50,000 కు అయితే ఎన్ని వేలు కావాలో, ఒక 50 పెట్టేస్తాను. ఇప్పుడు డినామినేషన్ కూడా ఉంటుంది. ఓకే, అది చేయొచ్చు చేయకపోవచ్చు, యువర్ చాయిస్. ఓకే, నెక్స్ట్ ఇదంతా అయిపోయింది, ఎస్కేప్ ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేసి ఓచర్లోకి డైరెక్ట్ అకౌంటింగ్ ఓచర్లోకి రావాలంటే వీ నొక్కితే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ పర్చేజ్ ఉంది. పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రవి కంప్యూటర్స్. ఓకే, రవి కంప్యూటర్ చూద్దాం. ఇప్పుడు పర్చేజ్ కు ఏం చేయాలంటే F9 ప్రెస్ చేసేయాల, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు డేట్ ఏం నేను కన్సిడర్ చేయలేదు, సార్కి F2 ప్రెస్ చేసేసి అదే. ఇప్పుడు ఇన్వాయిస్ నెంబర్ ఏదో ఉంటే ఇన్వాయిస్ నెంబర్ కంపల్సరీ మెయింటైన్ చేయాలా. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నామంటే వాడి యొక్క నేమ్ మెన్షన్ చేయాలి అకౌంట్ లో. ఓకే, పార్టీ అకౌంట్, ఏ ఒక్క పార్టీ దగ్గర ఉంటున్నాం. ఇప్పుడు ఎవరి కాడ ఉన్నాం, రవి కంప్యూటర్ దగ్గర ఉన్నాం, వాడి యొక్క డీటెయిల్స్ మొత్తం ఇది దేని కింద కన్సిడర్ చేస్తామంటే పర్చేజ్ కింద కన్సిడర్ చేస్తాం. ఏమేమి ఉన్నాయంటే హార్డ్ డిస్క్ అక్కడ ఉన్నాయి కదా, అవే టైప్ చేస్తాను. హార్డ్ డిస్క్, మెమొరీ క్వాంటిటీ. ఇప్పుడు క్వాంటిటీ ఎంత, క్వాంటిటీ ఆఫ్ అంటే 10 పీసెస్ అని చెప్పినా కదా, చూపిద్దాం ఒకసారి. ఇప్పుడు 10 పీసెస్, అన్ని 10 పీసెస్ 3,500. ఈజీగా ఉండేదానికి ఈ విధంగా చేసాం. ఓకే, 10 పీసెస్ అన్ని 3,500. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టి ర్యామ్ పెన్ డ్రైవ్. ఓకే, ఎన్ని పీసెస్, 10 పీసెస్, ఎంత అమౌంట్ 3,500. 3,500 అంతే కదా, 3,500. ఓకే, నెక్స్ట్ ఏముందంటే ర్యామ్ ఉండింది. ఓకే, ర్యామ్ 10, ఇది కూడా 10 పీసెస్, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది పీసెస్ 3,500. ఓకే, నెక్స్ట్ పెన్ డ్రైవ్ కూడా 10 పీసెస్ ఉంది. ఓకే, ఇది కూడా 3,500. ఓకే, క్లియర్ మై అబ్జర్వ్ మై పాయింట్స్. ఇది పర్చేజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అనదర్ పర్చేజ్ కూడా ఉంది కదా, ఇప్పుడు అనదర్ పర్చేజ్. ఓకే, ఆల్ట్ ప్లస్, ఇప్పుడు అనదర్ పర్చేజ్ ఎవరి కాడ A1 కంప్యూటర్ ఉంది. A1 కంప్యూటర్ CRT LCD LED, ఇది గుర్తుపెట్టుకోండి, బాగా స్పీడ్ చేద్దాం. CRT LCD LED మానిటర్ 10 పీసెస్, 1,500, 2,500, 3,500. ఈజీగా ఉండేదాన్ని నేను అటు వేసాను, 15, 2,500, 3,500. ఓకే, 10 పీసెస్ CRT. నెక్స్ట్ డేట్ అంతా ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసినాం, A1 కంప్యూటర్. ఓకే, వాడి పార్టీ నేమ్ ఇచ్చేసా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నేమ్ ఇచ్చేసా. దేని కింద కన్సిడర్ చేస్తామంటే పర్చేజ్ కింద చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ CRT. ఓకే, CRT ఎన్ని అంటే 10 పీసెస్, ఎంత అమౌంట్ 1,500, అన్ని 1,000 ఇంక్రీజ్ చేసి పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ LCD ఎంత ఉంది, 10 పీసెస్ 2,500. ఓకే, LED 10 పీసెస్ 3,500. నేను ఈజీగా ఉండేదానికి అమౌంట్ ఈ విధంగా చేశాను, సార్ని చూడకోకుండా. ఇది ఫినిష్ అయిపోయింది. ఇది పర్చేజ్ చేసి మళ్ళీ సేల్స్ కూడా ఉంటాయి కదా, వీటినే సేల్స్ చేయాలి కదా. ఓడి దగ్గర పెట్టుకుంటే చాలా లాస్ కదా, అటప్పుడు సేల్ కూడా చేయాలి. సేల్ చేయాలంటే F8 నొక్కేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే సేల్స్ రెఫరెన్స్ నెంబరు, డేటు. ఇప్పుడు సేల్స్ యొక్క వాడు ఉంటాడు కదా, ఎవరు సేల్ చేసినాము, శివాడికి చేసినాం, రాజా అనే అతనికి చేసినాం. ఇప్పుడు చూద్దాం, విజువల్ గా చూద్దాం, ప్రతి ఒక్కరికి చూడండి, బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. A1 వాడికి అదంతా సపరేట్. ఇప్పుడు శివ సేల్స్ ఎవరు చేసినాం, శివ చేసాం, రాజా చేసాం, సేమ్ ఐటమ్ నే చేసాం. ఓకే, ఇప్పుడు అమౌంట్ మటుకు బాగా చూసుకోవాలి, ఎందుకంటే పర్చేజ్ చేసిన అమౌంట్ కి సేల్ చేయాలి కదా, వాడు సమ్ అమౌంట్ అనేది యాడ్ చేసుకున్నాడు. ఓకేనా, ఇప్పుడు చూడు 3,800, అన్నిటికి 3,800 చెప్పించిండు, 3,800 సేల్ చేసినాడు. ఇప్పుడు డైరెక్ట్ చూద్దాం, సేల్స్ ఎవరికి సేల్ చేస్తున్నాం, శివ కంప్యూటర్ కి సేల్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి, కొద్ది లేట్ అయినా నీట్ చెప్తాం. ఇప్పుడు సేల్స్ కింద కన్సిడర్ చేయాలా.
ఏంటంటే హార్డ్ డిస్క్, ఫస్ట్ హార్డ్ డిస్క్ సేల్ ప్రమోట్ చేస్తాడు అనమాట. ఎన్ని పీసెస్ అంటే ఈ పీసెస్ మటు కంపల్సరీ. ఇప్పుడు పీసెస్ ఉంటాయి కదా, యూనిట్స్ ఆఫ్, ఇప్పుడు ఆల్ట్ ప్లస్ ట్యాబ్, ఇప్పుడు 10 పీసెస్ సేల్ చేయకుండా ఒకవేళ ఇక్కడ నేను అన్ని 8 పీసెస్ చేద్దాం, కొన్ని అన్ని చేయలేం కానీ చూద్దాం. 8 పీసెస్ ఇక్కడ కూడా 8 పీసెస్ చేద్దాం అన్నమాట. డిఫరెన్స్ బాగా వస్తుంది అందుకోసం బెట. ఇప్పుడు 8 పీసెస్ ఓకే, ఇప్పుడు 8 పీసెస్ ఓకే, 8 పీసెస్ చేసా. పర్ రేట్ ఎంత అంటే అన్ని 3800 ఎంతో ఓకే, 3800 అన్ని 3800కి చేసా ఓకే. శివ కంప్యూటర్ కి 3800 ఓకే. క్లియర్ మై పాయింట్స్ ఎవరీవన్ ఓకే. నెక్స్ట్ ఏంటంటే ర్యామ్ కూడా సేల్ చేసా. ర్యామ్ కూడా ఎన్ని అంటే 8 పీసెస్ సేల్ చేసా, అది కూడా 3800 పర్ ఓకే. నెక్స్ట్ ఏంటంటే పెన్ డ్రైవ్ కూడా, పెన్ డ్రైవ్ 8 పీసెస్ 3800 సేల్ చేసా ఓకే. క్లియర్ మై అబ్జర్వ్ మై పాయింట్స్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి కూడా సేల్ చేసిన, ఎవరికంటే రాజాకి, అది కూడా చూద్దాం ఓకే. రాజా కంప్యూటర్ కి సేల్ చేసా. ఇప్పుడు స్టాక్ ఐటమ్ ఉంది, సేమ్ అదే సిఆర్టి ఎల్సిడి ఎల్ఈడి ఉన్నాయి మానిటర్. ఇప్పుడు 10 పీసెస్ లేకుండా ఒక 8 పీసెస్ తీసుకుందాం. ఇక్కడ ఒక 8 7 9 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, బాగుంటుంది. అన్ని కామన్ గా పెడదాం. 8 పీసెస్ ఓకే. ఇది ఏంటంటే 1800 2000 అంటే 1000 ఇంక్రీజ్ ఓకే. ఇది బాగా గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు సేల్స్, ఇది డేట్ మ్యాండేటరీ నేను చెప్పలేదు, నేను F2 ప్రెస్ చేస్తే సెట్టింగ్ చేసుకోవచ్చు ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎవరు అంటే పార్టీ కోడ్ వచ్చి రాజా ఓకే. రాజా కంప్యూటర్ కి సేల్ చేస్తున్నాం, సేల్స్ కింద కన్సిడర్ చేస్తాం ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటే సేల్స్ సిఆర్టీ చేసాం. సిఆర్టీ ఎన్ని పీసెస్ చేసామంటే 8 పీసెస్ చేసాం ఓకే. 8 పీసెస్ ఎంత, ఫస్ట్ వచ్చేసి 1800 చేసాం ఓకే. అంతే కదా, 1000 పెంచుకుంటా పోయాం ఓకే. నెక్స్ట్ ఎల్సిడి చేసాం. ఎల్సిడి 8 పీసెస్ 2800, ఇంత అమౌంట్ ఉండవు, ఊరికి నేను కన్సిడర్ ఊరికి చెప్తున్నా ఓకే. నెక్స్ట్ ఎల్ఈడి 8 పీసెస్ 3800 ఓకే. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చేసినాం కదా, వాళ్ళ కాడ నుంచి కొన్ని అంటే చేసినాం కానీ ఈ క్రెడిట్ సేల్ చేసినాం అంటే క్యాష్ కి కొన్ని చేయలే, కొన్ని చేసాము. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ కాడ నుంచి సమ్ అమౌంట్స్ అనేది రిసీవబుల్ అవుతుంది. అప్పుడు వచ్చిన అమౌంట్ రిసీవ్ట్ లో వేసుకోవాలా, పోయిన అమౌంట్ పేమెంట్ లో వేసేయాలా ఓకే. ఇప్పుడు సేల్స్ చేసింటే రిసీవ్ చేసుకుంటాం, పర్చేజ్ చేసింటే వేరే వాళ్ళు పే చేస్తాం కాబట్టి పేమెంట్ లో వేస్తాం. ఇప్పుడు ఎవరెవరు చేద్దాం. ఇప్పుడు అకౌంటింగ్ వోచర్ లోనే ఫస్ట్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఇది పేమెంట్ చేద్దాం ఓకే. పేమెంట్ F5 నొక్కేసిన ఓకే. పేమెంట్ వోచర్ లేక వచ్చింది. ఇప్పుడు డేటా అదంతా మాటర్ కాదు. ఇప్పుడు పేమెంట్ అంటే ఫస్ట్ పేమెంట్ మనం పే చేస్తే వాడు ఇష్యూ చేసుకుంటాడు కదా. ఫస్ట్ ఎవరి దగ్గర కొన్నాం, రవి కంప్యూటర్ కూడా కొన్నాం. ఇప్పుడు చూడండి కావాలంటే ఇక్కడ క్లియర్ గా రాసి ఉంటుంది కదా, క్యాష్ పెయిడ్ టు రవి కంప్యూటర్ అంటే వాడికి ఎవరెవరు పే చేస్తున్నా ఫస్ట్ చూద్దాం. రవి కంప్యూటర్ చేస్తాం, A1 కంప్యూటర్ చేద్దాం. ఈ రెండు ఎందుకంటే ఈ పర్చేజ్ చేసినాం కాబట్టి వాళ్ళకి పే చేయాలా అమౌంట్. రవి A1 గుర్తుపెట్టుకోండి ఓకే. ఫస్ట్ రవి కంప్యూటర్ కి ఇక్కడ విజిబుల్ అవుతుంది అమౌంట్. ఈ అమౌంట్ మట్టుకి టు ఎంటర్ ది పర్టికులర్ ఓకే. ఎంత అమౌంట్ 1,05,000 1,05,000 ఓకే. 5,000. నెక్స్ట్ ఏంటంటే ఏ ఫామ్ లో చేసినామంటే క్యాష్ ఫామ్ లో చేసాం ఓకే. ఇప్పుడు క్యాష్ అనేది సెలెక్ట్ చేయాలా ఓకే. ఇప్పుడు 0 వాల్యూ ఉంది, వాడికి ఏం డ్యూ లేవన్నమాట ఓకే. ఇప్పుడు 0 వాడి క్లియర్ చేసేసాం ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏది A1 కంప్యూటర్ కూడా చేసాం ఓకే. పేమెంట్ లోనే A1 కంప్యూటర్ ఓన్లీ A1 కంప్యూటర్ ఓన్లీ కూడా చూద్దాం. A1 కంప్యూటర్ వాడికి ఎంత 7,500 75,000
1000 ఓకే 75,000 చేద్దాం. ఇప్పుడు క్యాష్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే క్యాష్ ఫామ్ లో పే చేస్తున్నాం కాబట్టి. ఓకే చెక్ ఫామ్ అంటే బ్యాంక్ అని పెట్టుకోవచ్చు, అదర్వైజ్ చాయిస్ యూ. ఓకే నెక్స్ట్ ఇది అయిపోయింది. రిసిప్ట్ కూడా ఉంటాయి కదా, అంటే మనం సేల్ చేసిన సమ్ రిసిప్ట్ చేసుకోవాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే రిసిప్ట్ ఓచర్ F6 నొక్కితే అప్పుడు రిసిప్ట్ ఓచర్లకి వచ్చేస్తాం అనమాట. రిసిప్ట్ ఓచర్లకి వచ్చిన తర్వాత ఫస్ట్ రిసీవ్ ద అమౌంట్ అంటే ఎవరికి, ఇప్పుడు చూద్దాం ప్రాబ్లమ్స్ చూపిస్తాం. ఇప్పుడు ఎవరికా నుంచి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాజా కంప్యూటర్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శివ కంప్యూటర్. అంటే శివ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటాను, రాజా దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటాను. ఇవి ఎందుకు రిసీవ్ చేసుకుంటాం అంటే సేల్ చేసి ఉంటాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకే ఇప్పుడు రిసీవ్ చేసుకుందాం రాజా కంప్యూటర్. ఓకే ఇప్పుడు ఫస్ట్ రాజా కంప్యూటర్, ఓ షిట్ డామ్ ఇట్. ఇప్పుడు రాజా కంప్యూటర్, ఇప్పుడు సెలెక్టింగ్ తప్పు చేసా. ఇప్పుడు రాజా కంప్యూటర్ చూద్దాం. రాజా కంప్యూటర్ ఉంది, రాజా కంప్యూటర్ దగ్గర నుంచి ఎంత చేసుకోవాలా 67,200, 67,200. ఓకే హియర్ మై పాయింట్ ఎవరి. ఇప్పుడు జీరో వచ్చింది చూడండి, ఎందుకంటే రిసీవ్ చేసుకుంటానే డూ చేసేస్తానే అమౌంట్ జీరోలోకి వెళ్ళిపోతుంది. ఓకే నెక్స్ట్ ఎవరు పెండింగ్ ఉంటారు, నెక్స్ట్ ఎవరు పెండింగ్ ఉన్నారు చూద్దాం. ఇప్పుడు రాజా అయిపోయినాడు, శివ ఉన్నాడు, శివ పెండింగ్ ఉన్నాడు. నెక్స్ట్ శివ ఓచర్ చేద్దాం. రిసిప్ట్ లోనే శివ. ఓకే శివ సెలెక్టింగ్ అమౌంట్ ఎంత అంటే 91,200. ఓకే 91,200 సెలెక్ట్ చేసాం. ఫస్ట్ క్యాష్ లేకి వెళ్ళిపోతున్నా, అంటే క్యాష్ ఒకవేళ క్యాష్ అయితే క్యాష్, ఒకవేళ బ్యాంకులో వేసాడంటే బ్యాంకు, చెక్ అయితే బ్యాంక్ అని పెట్టుకుంటాం. ఓకే ఇప్పుడు క్లియర్ గా ఒక ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టాక్ సమ్మరీ. ఇప్పుడు ఫస్ట్ ఇదంతా లేకుండా బ్యాలెన్స్ షీట్ లో చూద్దాం. బ్యాలెన్స్ షీట్ చూస్తే 14,400 ప్రాఫిట్ వచ్చింది, అంటే మన యొక్క కంపెనీ రన్ బాగుంది. ఓకే ఫినాన్షియల్ స్టేటస్ ఒక రకంగా ఉంది. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చిందంటే ఇంత వచ్చింది. ఓకే 14,000. ఇక్కడ ఉండేటన్ని ట్రేడింగ్ సంబంధించింది, ఇక్కడ ఉండేదాన్ని ఆఫీస్ సంబంధించింది ఎక్స్పెన్సెస్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ రేషియో అనాలిసిస్ అనేది మన యొక్క కంపెనీ పొజిషన్స్, అడ్వైజర్స్ ఏ విధంగా అంటే కరెంట్ అసెట్స్ బాగా పెంచుకో, వర్కింగ్ క్యాపిటల్ పెంచుకో, క్యాష్ ఇట్లా అడ్వైజ్ ఇవ్వడానికి రేషియో అనాలిసిస్ చూస్తారు. అదంతా మన తర్వాత ఎందుకని. డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత బుక్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆఫ్ బుక్స్ లో వెళ్ళిన తర్వాత అవుట్ స్టాండింగ్ పేబుల్ రిసీవబుల్ ఏం లేవు. ఓకే ఇక్కడ మామూలుగా రిసీవబుల్ పోతే ఏం లేవు. ఓకే అట్లా నీట్ గా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు లెక్చర్స్ లేకపోతే ఎవరెవరు ఉన్నారు మనకు అంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్, వాళ్ళ అకౌంట్ సంబంధించింది ఎంత ఉంది ఏం కథ అంత డీటెయిల్స్ వేలో ఉంటుంది. ఓకే నెక్స్ట్ డే బుక్ అంటే డే టు డే రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే ఇప్పుడు అన్ని చేసింది, ఇక్కడే ఏమైనా మాడిఫై చేయొచ్చు. ఒకవేళ వద్దనుకుంటే ఇది ఒకవేళ ఓచర్ వద్దనుకుంటే ఆల్ట్ ప్లస్ డి నొక్కినామంటే ఆ ఓచర్ ని డైరెక్ట్ డిలీట్ చేయొచ్చు. ఓకే ట్రయల్ బ్యాలెన్స్ అంటే మొన్న చెప్పా, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్ డెబిట్, ఆల్ లైబిలిటీస్ అండ్ ప్రాఫిట్ ఇన్కమ్స్ గెయిన్స్ అని లేవు. ఇప్పుడు చూద్దాం ట్రయల్ బ్యాలెన్స్ చూద్దాం. ఇవి అంతా క్యాపిటల్ అంతా ఎందుకు లేవు. మరి నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం టు డిస్కషన్. ఓకే సో అనదర్ ప్రాబ్లం ఏం డిస్కషన్ చేద్దామంటే బిల్ వైజ్ డీటెయిల్స్. ఓకే బిల్ వైజ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ ఇది క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇది నోట్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి సార్కి మళ్ళీ లాస్ట్ లో గ్రూప్ లో సెండ్ చేస్తాం. ఓకే గ్రూప్ లో సెండ్ చేస్తాం, ఎవరు రాసుకోవద్దండి టైం లేదు. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ ఇది క్లోజ్ చేస్తున్నా ఇది. ఎస్ ఓకే నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం టు డిస్కషన్ ఇన్ ద బిల్ వైజ్ డీటెయిల్స్. బిల్ వైజ్ నెక్స్ట్ మళ్ళీ తర్వాత గ్రూప్ వైజ్ చేద్దాం, మళ్ళీ తర్వాత ఇంట్రెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు బిల్ వైజ్ డీటెయిల్స్ చూద్దాం. బిల్ వైజ్ డీటెయిల్స్ ఫస్ట్ సేమ్ ఇలాగే బిల్ వైజ్ డీటెయిల్స్ అనేది ప్రాబ్లమాటిక్ గా తిరిగి పార్ట్ చూద్దాం. ఫస్ట్ theory part bill wise detail explanation. Okay
ఫస్ట్ వాట్ యు మీన్ బై బిల్ అండ్ బిల్ యొక్క మీనింగ్, బిల్ ఏ విధంగా ఎట్లా చేస్తారు అంత డీటెయిల్ వేలో చూద్దాం. ఫస్ట్ బిల్ అంటే 3 పర్సన్స్ ఉంటారనమాట. అంటే మనం ఇంటర్మీడియట్ లో చదివింటాం బిల్లు క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కు మట్టుకే యూజింగ్ ఫర్ ద బిల్. అంటే దాంట్లో రిసీవర్ ఉంటారు, మామూలుగా బిల్లు తెలుగులో చెప్తారంటే బాగా. బిల్లు తీసుకున్న వ్యక్తి ఉంటాడు, ఇచ్చే వ్యక్తి ఉంటాడు, సాక్షి అంటే నామినీ ఉంటాడు. ఓకే, ఇప్పుడు బిల్లు ఇప్పుడు కంపెనీలో నామినీ ఎవరు సారీ చేయలేరు కాబట్టి నామినీగా సింబల్ చేస్తారనమాట. సింబల్ చేసి సిగ్నేచర్ చేస్తారు. ఇట్ ఈస్ ఏ ఆథరైజ్డ్ సింబల్ ఆఫ్ కంపెనీ ఇస్ ద నామినీ. ఓకే, ఇప్పుడు బిల్ వైజ్ డీటెయిల్స్ అంటే చూద్దాం. బిల్లులో 3 పార్టీస్ ఉంటాయి, డీటెయిల్ గా చెప్తాం. ఫస్ట్ బిల్ రిసీవర్, బిల్ పేయబుల్ అండ్ నామినీ. ఓకే, ఇప్పుడు వాట్ యు మీన్ బై బిల్ వైజ్ డీటెయిల్స్, ఎందుకు ఎట్లా వచ్చేది అంటే బై యూజింగ్ బిల్ వైజ్ డీటెయిల్స్ దిస్ ఫ్యూచర్ యూజ్ టు మెయింటైన్ ద బిల్ డీటెయిల్స్ ఆన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎ పర్చేస్ అండ్ సేల్స్ ఇన్ యువర్ కంపెనీ. ఓకే, ఏమన్నా ఇంకొకటి అంతేలే, ఏమన్నా యాడ్ చేయాలంటే దీంట్లో చేసుకుంటాం. ఓకే, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ జరిగి క్రెడిట్ ట్రాన్సాక్షన్ సేల్ చేసిన పర్చేస్ చేసిన అంతా డీటెయిల్ వేలో చేసుకుంటాం. ఒకవేళ వాట్ యు మీన్ బై అంటే వాట్ ఈస్ ద బిల్ వైజ్ అకౌంటింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇట్ మేక్ యాన్ ఎంట్రీ ఏ లెడ్జర్ దట్ నీడ్స్ బిల్ వైజ్ డీటెయిల్స్. యూ హ్యావ్ టు గివ్ ది డీటెయిల్స్ ఆఫ్ ది బిల్ ది వోచర్ ఎంట్రీ ఇట్ సెల్ఫ్. అంటే మన కోసం మట్టుకే ఈ బిల్ వైజ్ ఎంటర్ చేసుకుంటాం. ఇప్పుడు బిల్ వైజ్ సపోజ్ బిల్ వైజ్ అవుట్ స్టాండింగ్ డిస్ప్లే అయిపోయిన తర్వాత అవుట్ స్టాండింగ్ లో ఎవరెవరికి ఎంత డ్యూ ఉండవు, ఎవరెవరికి పే చేయాలా అంతా నీట్ గా ఎక్స్ప్లెయిన్ నీట్ గా చూసుకోవాలంటే మన కోసం మనం ప్రిపేర్ చేసుకునేదాన్ని బిల్ వైజ్ అంటారు. ఇది ఏంటంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్. అంటే ఇప్పుడు చాలా సో మెనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అన్ని మ్యాచ్ కావు, డిఫికల్ట్ కదా. అదే చూద్దాం, నెక్స్ట్ థియరీ చెప్తా. బట్ వెన్ దేర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ ఎంట్రీస్ ఇట్స్ బికమ్ ఏ డిఫరెంట్ మ్యాచ్ పేమెంట్ అండ్ ఇన్వాయిస్. అంటే చాలా ఉంటాయి, పర్చేస్ చాలా ఉంటాయి, సేల్స్ చాలా ఉంటాయి, పేమెంట్స్ చాలా ఉంటాయి. సార్కి వాడికి ఇదే ఓచర్ అని ఇన్వాయిస్ నెంబర్ అని క్యాచ్ చేసేసి చెప్పలేము. అందుకు బిల్ వైజ్ చేసుకుంటే వాడి డీటెయిల్స్ మొత్తం క్రెడిటర్ ఎవరు, డెబిటర్ ఎవరు, మెయింటైన్ ఇన్వాయిస్ బాగా చెప్పవచ్చు. అట్లా చేసే క్రెడిట్ అండ్ డెబిటర్ టు ఆర్ మెయింటైనింగ్ ది ఇన్వాయిస్ లెవెల్ అండ్ కాల్డ్ ఈస్ బిల్ వైజ్ అకౌంటింగ్ సిస్టమ్ అంటారు. అంటే క్లియర్లీ అర్థమవుతుందా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బిల్ వైజ్ డీటెయిల్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు న్యూ రెఫరెన్స్, అగనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్ ఉంటుంది, మళ్ళీ ఆన్ అకౌంట్ ఉంటుంది. ఓకే, ఆన్ అకౌంట్. ఓకే, ఫస్ట్ న్యూ రెఫరెన్స్ అంటే ఏంటి? న్యూ రెఫరెన్స్ ఇట్ యూజ్ ద టైమ్ ఆఫ్ పాసింగ్ అండ్ సేల్స్ అండ్ పర్చేజ్ ఎంట్రీస్ ఇట్ ద లేటర్ సర్వ్ అగనెస్ట్ ఇన్ ద రెఫరెన్స్ ఎంట్రీ. ఇది ఏం లేదు, పర్చేజ్ చేసినప్పుడు కానీ సేల్స్ చేసినా కానీ వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఆటోమేటిక్ గా రికార్డ్ చేయాలంటే న్యూ రెఫరెన్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తున్నప్పుడు. ఓకే, అగనెస్ట్ రిఫరెన్స్ ఇప్పుడు పర్చేజ్ చేసిన ఉంటారు కదా వాళ్ళకి మళ్ళీ పేమెంట్ అంటే ఇప్పుడు పేమెంట్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ పర్చేజ్ చేసి ఉంటాం, వాళ్ళకు అగనెస్ట్ గా అమౌంట్ పే చేయాలంటే అగనెస్ట్ రిపోర్ట్ చేస్తాం. దిస్ రెఫర్ యూజ్ వెన్ ది పాస్ ఆఫ్ రిసిప్ట్స్ అంటే ఎంటర్ ఆఫ్ ద పేమెంట్. అంటే ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదా మనము, ఇది రిసిప్ట్ లో వేసా పేమెంట్ లో వేసాం, ఎవరిది పే చేసేసినాం కదా, ఆ టైప్ ఆఫ్ ది. ఓకే, దిస్ రెఫరెన్స్ యూజ్ టు పిఎల్ పాస్ ద రిసిప్ట్ ఎంటైర్ ఆర్ పేమెంట్ ఎంట్రీస్ అగెన్స్ట్ ది రెఫరెన్స్ క్రియేటెడ్ అట్ ది టైమ్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీస్. ఓకే, సేల్స్ ఉంటాయి, పర్చేజ్ ఉంటాయి, బాగా క్లియర్లీ అబ్జర్వ్. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్. ఏమన్నా ఇప్పుడు సపోజ్ అడ్వాన్స్ ఎట్లా యూజ్ అవుతుందంటే మనకు అడ్వాన్సెస్ వస్తాయి, ఇంత దిస్ క్వాంటిటీ ఆఫ్ మెజర్మెంట్ లో మాకు ఈ ఒక ఐటమ్స్ కావాలి అనేసి అడ్వాన్స్ వస్తాయి. వాటి అప్పుడు అడ్వాన్స్ వచ్చినప్పుడు మటుకు ఇది అడ్వాన్స్ అనేది చూస్ చేసుకోవాలా. ఓకే, దిస్ రెఫరెన్స్ ఇస్ ద యూజ్ ద ఎనీ అమౌంట్ రిసీవ్ అడ్వాన్స్ ఫర్ ఎనీ సర్వీస్ రెండెడ్. అంటే మనం సేవ్ చేసేదానికి ఎనీ అవుట్వర్డ్ సప్లైర్స్ అంటే బయట వాళ్ళు మనకి ఇస్తారు కదా, గూడ్స్ మేడ్ ఇన్ ది అంటే గూడ్స్ తయారు చేసేది. వెన్ ఎప్పుడైనా అమౌంట్ పేడ్ అడ్వాన్స్ పర్చేజ్ మేడ్ ఇన్ ద ఫ్యూచర్ డేట్ అంటే ఫ్యూచర్ డేట్ లో వాళ్ళకి చెల్లించేదానికి. ఓకే, అంత డీటెయిల్ వేరే అవసరం లేదు, వాట్ ఈస్ వాట్. ఓకే, ఆన్ అకౌంట్ ఏంటంటే ఆన్ ఇంట్రెస్ట్ రిసిప్ట్ ఎంట్రీ, ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంట్రీస్ యూజ్ అంటే దిస్ టైప్ ఆఫ్ ఎంట్రీ రెఫరెన్స్. అంటే ఏమన్నా పెట్టి క్యాష్ పెట్టి ఎక్స్పెన్సెస్ ఏమన్నా వీటి పైన చేయలేంటి ఆన్ అకౌంట్ లో వేసేసి చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ టు క్రియేట్ ఏ కంపెనీ, దేనికైనా కంపెనీ క్రియేట్ చేసేయాల్సిందే. F11 అకౌంటింగ్ ఫ్యూచర్ యాడ్ చేయాలా. ఓకే,
ఇది మెయింటైన్ ఇప్పుడు బిల్ వైజ్ కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ. దీంట్లో ఎటువంటి ఇన్వెంటరీ ప్రొడక్ట్స్ ఉండవు. క్లియర్ మై పాయింట్ A1. ఓకే, మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఎస్ ఇవ్వాలా. రెస్ట్ ఆఫ్ ఆల్ నో. రెస్ట్ ఆఫ్ ఆల్ నో అంటే ఇప్పుడు రెస్ట్ అన్ని మిగతాటన్ని అన్చేంజ్ అంటే ఏం చేంజ్ చేయకూడదు. ఓకే, ఏమేం చేయాలంటే అకౌంట్ ఇన్ఫో, మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఇవ్వాలా, మెయింటైన్ బిల్ వైజ్ ఇవ్వాలా, మళ్ళీ తర్వాత క్రియేట్ లెడ్జర్ అకౌంట్ ఇన్ఫో చేసుకోవాలా. ఓకే, చాలా సింపుల్, ఇన్వెంటరీతో సంబంధం లేదు. చూడండి బాగా ఎట్లా వ్యూ చేయాలంటే హౌ టు వ్యూ బిల్ రిపోర్ట్స్ అంటే మనం బిల్ రిపోర్ట్స్ చూడాలంటే ఇప్పుడు డిస్ప్లేలోకి వెళ్ళిపోయిన తర్వాత సెలెక్ట్ అకౌంటింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, సెలెక్ట్ అవుట్ స్టాండింగ్, సెలెక్ట్ రిసీవబుల్ ఆర్ పేయబుల్ లో చూస్తారు. ఒక ప్రాక్టికల్ గా ఒక ప్రాబ్లం, చిన్న స్మాల్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను డేట్ లో ఎంటర్ వేసి చేసేసిన, డేట్ వేయచ్చు వేయకపోవచ్చు అంటే కంపెనీలో పోతే వేయాలి. ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఊరికే వాట్ ఈస్ వాట్ కాబట్టి మనం డేట్ ఏం మెన్షన్ మ్యాండేటరీ కాదు. ఇప్పుడు కంపెనీ ఇప్పుడు చూద్దాం, ఇదంతా చూసేసాం కదా. ప్రాబ్లం ఏ విధంగా చూద్దాం. ఇప్పుడు ఇట్లా ఉంది. ఓకే, ఇప్పుడు బిల్ నెంబర్ ఉంది. ఓకే, పర్చేజ్ చేస్తున్నాం, అగైన్ సేల్ చేస్తున్నాం, అగైన్ పెయిడ్ చేస్తున్నాం మోహన్ కంప్యూటర్స్ కు, రాజు పెయిడ్ చేస్తున్నాం, రాజు వేరే వాళ్ళ దగ్గర నుంచి రిసిప్ట్స్ వస్తున్నాయి, అడ్వాన్స్ వస్తుంది. ఇప్పుడు అన్ని పాయింట్స్ క్లియర్ దీంట్లో యాడ్ చేసాం. ఓకే, పెయిడ్ సాలరీస్ సపరేట్. ఓకే, రిసీవ్డ్ ఇన్కమ్. ఇప్పుడు చూద్దాం, నీట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ టు క్రియేట్ ద నర్సింగ్లో. హలో సార్. నర్సింగ్లో ఎక్స్ప్లెనేషన్. ఓకే ఓకే అమ్మా, మీ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి పాస్ చేయండి. సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అది చెప్తాను సార్. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 15 నిమిషాలు అయిపోతుంది, 10 నిమిషాలు అయిపోతుంది సార్. చెప్తాను, మీకు టైం ఇస్తాను. స్క్రీన్ షేర్ ఆఫ్ చేయ ఒకసారి చెప్తాను. ఓకే, ఇక్కడ ప్రీవియస్గా మనం చూసినట్లయితే సో ప్రీవియస్ సమ్ మెంబర్స్ అన్మ్యూట్ ఆప్షన్ అడిగారు. సో వాళ్ళు చూద్దాం. సో ఒకటి పెట్టుకోండి అందరూ, ఏంటంటే మీరు ఇచ్చేది ఏదైతే ఉందో ఎక్స్ప్లెనేషన్ తాలూకు డీటెయిల్స్ మొత్తం రిపోర్ట్ సార్కి ఇవ్వాలి. రిపోర్ట్ ఆల్రెడీ అడిగారు సార్, మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఒకసారి చెప్పాను. సో అండ్ రిపోర్టింగ్లో ఎవరెవరు చెప్పారు ఎవరు చెప్పలేదు అన్న రిపోర్ట్ వెళ్తుంది. అండ్ అలాగే గ్రేడింగ్స్తో సహా కూడా వెళ్తుంది. రిపోర్టింగ్ మీరు చెప్పినటువంటి గ్రేడింగ్స్తో సహా వెళ్తుంది. అది మీరు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది గ్రేడింగ్. అవునా, మీరు ఎంత టైమింగ్ తీసుకుంటే అండ్ అలాగే మీరు ఎంత వాళ్ళు చెప్పిన తీసుకున్న టైమింగ్లో ఎంత బాగా చెప్పారు అన్న దాన్ని బట్టి గ్రేడింగ్ ఉంటుంది. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకో. ఓకే, సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఇన్ కేసు ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారో మీరు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్న వాటిని కూడా రికార్డింగ్ జరుగుతుంది. అన్నీ కూడా ప్రతి ఒక్కటి రికార్డింగ్ అనేది జరుగుతుంది. సో రికార్డింగ్ జరిగిన తాలూకు లింక్స్ కూడా సార్ మీకు షేర్ చేశారు అందరూ. సో అన్ని లింక్స్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది, రికార్డింగ్ తాలూకు లింక్స్. సో ఆ లింక్స్ ఓపెన్ చేశారో లేదో ఐ డోంట్ నో. సో కాబట్టి మీరు ఓపెన్ చేస్తే మీ యొక్క రికార్డింగ్ మీ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది మీకే తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే అది మీకు ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఓకే, ఐ డూ మై లెవెల్ బెస్టా లేకపోతే నేను ఇంకొంచెం బాగా చెప్పాలనేది ఇండివిజువల్గా మీకు మీరు కానీ జడ్జ్ చేసుకోవడానికి కుదురుతుంది. సో దట్స్ వై రీజన్ వల్ల ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ప్లెనేషన్ రికార్డింగ్ చేయడం జరిగింది. సో ఆ రికార్డింగ్స్ మీరు చూస్తే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ప్రిపేర్ ఇస్తారు. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇంకొక పాయింట్ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడానికి ఏదైతే ఉందో మీకు ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ అనేది ఇవ్వటం జరిగింది. సో దీని తాలూకు ఏమిటి అంటే ఏదైతే ఎక్స్ప్లెనేషన్ మీరు ఎలాగైతే ఇస్తున్నారో లైక్ మీ కాలేజ్లో ఇచ్చేటప్పుడు మీ యొక్క పర్ఫార్మెన్స్ని బెస్ట్ చేయడానికి యూజ్ చేసుకునే ఒక స్మాల్ ట్రిక్ అనమాట. ఓకే, ఇప్పటివరకు సమ్ మెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ జరిగింది, ఇంకా సమ్ మెంబర్స్ ఉన్నారు పెండింగ్ అడిగారు. ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, టైమింగ్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. ఓకే, meanwhile I am going to explain about accounting and the rules of double entry system. I will explain about tally. Accounting is a process of recording, classifying, summarizing the financial transactions in a particular year, or we can say that financial year as well. So coming to the double entry system,
Rules of double entry system. Double entry system is a complete record of financial transactions is maintained because it records both the aspects of every financial transaction. There are three types of accounts in double entry system. So they are personal account, real account, and a nominal account, which are the basic rules following accounting. Personal account rules debit the receiver or credit the giver, which means the person receiving something is given debit and the person giving something is given credit. Coming to real account rules are debit what comes in, whatever we're getting, we'll post that in debit, and credit what goes out. Coming to nominal account, the rules are debit all expenses and losses and credit all incomes and gains. Okay, now I will explain what is tally, and I'll explain differences between computerized accounting and normal accounting. Tally is an accounting software developed by Tally Solutions, which empowers the business owners to manage their business smoothly and efficiently. Actually, the full form of Tally is transactions allowed in a linear line yards, that is decreased the burden of massive organizations. Okay, now I'll explain between differences between manual accounting and computerized accounting. Manual accounting implies that employees perform the whole accounting cycle manually on a periodic basis. They calculate trade balances, generalize transactions. They take much time and efforts. Computerized accounting implies that analyzing employees do is recording transactions into computer, which process the other steps automatically by request. There are different types of tally features. There are simplicity, flexibility, and speed. Tally accounting software is very easy to learn and use. When come to flexibility, it is more flexible and we can adapt to any type of business. Speed, the another form of feature, it provides quick information and saves a lot of time. So to get started, we need to click on start button in Tally and then open Tally ERP9 by double clicking the Tally icon on the desktop. First step is to create a company. To maintain account in a Tally, we need to create a company. Company is created will stored in a directory path where the data is stored. So to create a company from Gateway after Tally, we need to click on company info and then create. So we need to give our name, mailing address, so all the details that we are furnishing there about our company. So we need to fill all the details. So after that, we need to select a company. When a new company is created, it gets open automatically. However, in normal course of time, we must select the company. So we can use the shortcut key for company information is F1. After that, we need to close that company. So we need to go for Gateway Tally and then press Alt F1 to shut the company. Shutting the company means to close the open. Does not mean that we are deleting it. Simply select it again and load work it again for the other. So after that, if we think we need to modify or alter company, so we need to go for Gateway of Tally and then press the shortcut key Alt F3 to alter the company. So we need to create a ledger account after that. So first of all, I need to explain what is ledger. A ledger is an actual account head by which you identify transactions. All transactions are posted to ledgers through vouchers. To create a ledger by default, Tally automatically creates two ledgers, cash in hand and profit and loss account. So to view a ledger account, Gateway of Tally, we go to account info ledger and then singular display, select ledger. To alter ledger account, Gateway of Tally to account info and then ledger, singular alter, we need to press singular alter accounts. To delete a ledger account, go to Gateway of Tally account ledger and then singular alter delete. We need to press Alt plus delete if you use to shortcut key. And then I'll wrap up on this. Thank you.
ఓకే అమ్మా. హలో. ఓకే అమ్మా, గుడ్ ఎక్స్ప్లెనేషన్. మీట్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కర్నూలు నుంచి మాధవ్ కృష్ణ. కర్నూలు నుంచి మాధవ్ కృష్ణ అన్మిత ఆప్షన్ గారు. కర్నూలు నుంచి మాధవ్ కృష్ణ రెస్పాన్స్. Good morning, sir. My name is Madhav Krishna. Hello. Thank you. Sir, today explain is tally. Tally introduction. అసలు మనము ఒక ఈ టాలీ గురించి చెప్పేటప్పుడు మనం చెప్పే స్టూడెంట్స్ బిఏ కావచ్చు, బీకామ్ వాళ్ళు కావచ్చు. నాన్ బిఏ వాళ్ళకైతే ఈ టాలీ గురించి అర్థం కాదు. దాని గురించి చెప్పాలంటే ముందు టాలీ అసలు కామర్స్ గురించి చెప్పాలి. ఆ కామర్స్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేవి వ్యవహారాలు రెండు. ఒకటి నగదు వ్యవహారం, రెండు అరువు వ్యవహారం. ఈ నగదు గురించి వచ్చినప్పుడు నగదుకు తీసుకున్న వస్తువులు మనం ఎలాగో దానిలో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అదే అరువుకు సంబంధించిన విషయాలు మాత్రమే మనం ఎంటర్ చేసుకుంటాం. దీని ప్రకారంగా వాళ్ళకి స్టార్టింగ్ గా ఇలా చెప్పి తర్వాత టాలీ గురించి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఎంటర్ చేస్తున్నాము. మాన్యువల్ గా మనం రాసుకునేది వేరొస్తుంది, అలాగే టాలీలో చేసే సిస్టమ్ ప్రకారం వేరొస్తుంది. కాబట్టి టాలీకి వచ్చేసరికి టాలీ ఇస్ ఏ యూనివర్సల్ ప్యాకేజ్. యూనివర్సల్ ప్యాకేజ్ ను 1986 లో ఎస్ఎస్ గోయంకా నుంచి ఇది స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1986 లో 4.5 వర్షన్ లో ఎంఎస్ డాస్ ద్వారా సింగిల్ టాస్క్ రన్నింగ్ తో స్టార్ట్ అయింది. తర్వాత 5.0, తర్వాత 5.4, తర్వాత 6.3, తర్వాత 7.2, తర్వాత 8.1, తర్వాత 9.0, తర్వాత టాలీ ERP9 ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. ERP9 అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సిస్టమ్. ఈ టాలీ ERP9 లో మనకుండే ఫ్యూచర్స్ ఏంటంటే సింపుల్ అంటే ఫిక్సిబిలిటీ, తర్వాత కోడ్లెస్ అకౌంటింగ్, కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్, మల్టీ ప్లాట్ఫామ్. సింపుల్ అండ్ ఫిక్సిబిలిటీ టాలీ ద్వారా మనం ఏదైనా సరే ఒక బిజినెస్ సంబంధించి సింపుల్ గా దాని సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు. అలాగే కోడ్లెస్, ఇప్పుడు మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ ని కోడ్లెస్ లాంగ్వేజ్ ద్వారా ఉపయోగిస్తాం. అంటే సి కానీ C++ కానీ అవి కోడ్లెస్ ఉంటుంది. కానీ టాలీకి అట్లా కోడ్లెస్ లాంగ్వేజ్ అనేది ఏమీ లేదు. కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్, మనం కేవలం కంప్లీట్ గా బిజినెస్ కోసమే ఈ టాలీ సాఫ్ట్వేర్ అనేది ఉపయోగిస్తాం. అలాగే మల్టీ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడున్న వర్షన్ కు అంటే 1986 లో ఫస్ట్ వర్షన్ 4.5 వర్షన్ అనేది కేవలం ఎంఎస్ డాస్ అంటే సింగిల్ డాస్ లోనే తిరిగింది. అప్పుడుండే వర్షన్ కు తర్వాత 5.0 కు, తర్వాత 5.4, 6.3, 7.2, 8.1, 9.0, తర్వాత టాలీ ERP9. దీనికి మధ్యలో ఉండే అంటే ఇందులో ఉండే తేడాలన్నీ టాలీ ERP9 ద్వారా మల్టీ ప్లాట్ఫామ్ అంటే ఫస్ట్ ఉండే సిస్టమ్ కు లాస్ట్ వచ్చే సిస్టమ్ కు మధ్యలో చాలా వర్షన్స్ వచ్చాయి. ఈ వర్షన్స్ లో లేని అన్ని వర్షన్స్ అన్ని టాలీ ERP9 లో ఉన్నాయి. అలాగే మనం ఈ టాలీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలంటే ముందు కంపెనీ క్రియేషన్ చేయాలి. కంపెనీ క్రియేషన్ తర్వాత లెడ్జర్ తర్వాత ఓచర్ ఎంట్రీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. కంపెనీ క్రియేట్ చేసినప్పుడు టాలీ సాఫ్ట్వేర్ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ లైసెన్సింగ్ ఆపరేషన్ ఉన్నాయి. తర్వాత లాగిన్ రిమోట్ టాలీ నెట్ వర్కింగ్ ఎడ్యుకేషన్ మోడ్ కిట్. కేవలం పిల్లలకు చెప్పేటప్పుడు లైసెన్సింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి, ఇవి ఎందుకు ఉపయోగిస్తున్నాం. తర్వాత లాగిన్ యాస్ రిమోట్ ఇవల్ల కాకుండా కేవలం వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ మాత్రమే ఎందుకు ఉపయోగిస్తున్నాం అని వాళ్ళకి క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లైసెన్సింగ్ ఆపరేషన్స్ అంటే కేవలం కంపెనీ మనం బిజినెస్ చేయడం లేదు, ఇక్కడ బిజినెస్ చేసే పార్ట్ అయితే అవి కేవలం ఉపయోగిస్తారు. దాని ద్వారా మన యాక్టివేట్ లైసెన్స్ అని తీసుకొని దాన్ని స్టార్ట్ చేయాలి. అలాగే లాగిన్ యాస్ రిమోట్ టాలీ, ఇవన్నీ మన కంపెనీ ఇప్పుడు కేవలం మనం నేర్చుకుంటున్నాం కాబట్టి వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. అవి అలా చెప్తేనే వాళ్ళకి పిల్లలకి అర్థమవుతుంది సార్. నెక్స్ట్ తర్వాత కంపెనీ క్రియేషన్కి వచ్చేసరికి ఒక కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు సార్ వినపడుతుంది సార్? హలో, వినిపిస్తుంది, కంటిన్యూ. క్రియేట్ కంపెనీకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ నేమ్ అనేది కేవలం వాళ్ళ పేరుతో చేయడం వల్లకే
పిల్లలకి ఎలా ఉంటారంటే సార్, ఇంతవరకు నేను టాలీ ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం చూస్తే ఒక కంపెనీ నేమ్ ఇచ్చేసరికి వాళ్ళ పేరుతోనే ఆ కంపెనీ నేమ్ ఇచ్చి అండ్ కో అనేది ఇవ్వాలి. ఇప్పుడు మాధవ్ అండ్ కో అని కంపెనీ నేమ్ ఇచ్చిన తర్వాతనే అది స్టార్ట్ చేస్తారు. తర్వాత మెయిలింగ్ నేమ్ మన దగ్గర అంటే కంపెనీకి సంబంధించిన అడ్రస్ కానీ ఆ మెయిల్ అడ్రస్ అని, తర్వాత కంట్రీ ఇండియా, తర్వాత మన స్టేట్, తర్వాత పిన్ కోడ్, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, మొబైల్, ఫ్యాక్స్, ఈమెయిల్ ఐడి. అంటే ఇవన్నీ ఎందుకంటే నెక్స్ట్ కంపెనీని కాంటాక్ట్ కోసం ఇవ్వాలి సార్. ఫైనాన్షియల్ బిగిన్, ఫైనాన్షియల్ ఇయర్ మామూలుగా అయితే జనవరి 1 to డిసెంబర్ లాస్ట్ అండి. కానీ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ టు మార్చి 31. అలాగే బుక్ బిగినింగ్స్ ఫ్రమ్, అంటే కొందరు కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాతనే బుక్స్ బిగిన్ చేస్తారు, లేకుంటే కొందరు కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకు డేట్ ఫిక్స్ చేస్తారు. కాబట్టి మన ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ డేట్ వేరు రావచ్చు, అలాగే మన బుక్స్ బిగిన్ డేట్ కూడా వేరు రావచ్చు. నెక్స్ట్ మన బేసిక్ కరెన్సీ సింబల్ రూపీస్, ఐఎన్ఆర్, ఇవన్నీ డైరెక్ట్ గా మన కంపెనీ క్రియేట్ చేసండి ఆల్ డే ద్వారా కంపెనీ క్రియేట్ చేయొచ్చు. తర్వాత లెడ్జర్స్ అనే మన కంపెనీ లెడ్జర్స్ తర్వాత వచ్చే సార్ నేను ఇంతవరకే సార్ కొద్దిగా. హలో ఓకే 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 థ్యాంక్ యూ. Okay, right. So today some members explanation అనేది జరిగింది. సో రిమైనింగ్ పర్సన్స్ ఇంకెవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ వైజ్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఆల్రెడీ వాళ్ళ కొంతమంది అన్మ్యూట్ అడిగారు. సో టుడే కొంచెం టైమింగ్ అనేది అవుతుంది కాబట్టి సో రిమైనింగ్ పర్సన్స్కి రేపు ఇస్తాను. అండ్ అలాగే మీకు టైమింగ్ వచ్చేపాటికి సార్ని అడిగి టైమింగ్ ఇంక్రిమేట్ చేయటం కానీ దాని గురించి అడిగి మాట్లాడి మీకు అప్డేట్ చేస్తాను. సో అప్పుడు ఆల్ మెంబర్స్కి టైమింగ్ అనేది కుదురుతుంది. సో అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి మీకు నెక్స్ట్ పేరోళ్ళకు ఇవి ఇప్పుడు జరిగినటువంటి స్టాక్ గ్రూప్స్ ఇవి ఏవైతే ఉంటాయో ఆ క్లాస్ కూడా ఇంకోటి ఉంటుంది. సో పేరోల్ తాలూకు సంబంధించిన టాపిక్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఉంటుంది, నా క్లాస్ ఉంటుంది. సో అండ్ ఇంకొకటి టుమారో వచ్చేపాటికి ఎక్స్ప్లెనేషన్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ లిస్ట్ అనేది లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది అన్ని డిస్ట్రిక్ట్స్కి. సో ఇంటిమేషన్ అయితే ప్రతి ఒక్కరికి జరిగింది. సో మీ యొక్క ఎవరైతే ఇంటిమేషన్ చేయలేదో వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకొకటి మీకు ఒకసారి ఓవరాల్ రివ్యూ అడిగారు. ఓవరాల్ రివిజన్ అనేది జరుగుతుంది. క్లాసెస్ అనేది ఓవరాల్ రివిజన్ అనేది ఒకసారి చెప్తాను. మొత్తం ఇప్పటి వరకు మనకి జరిగినటువంటి అన్ని టాపిక్స్ నుంచి ఎండ్ టాపిక్ వరకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో అండ్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది మీ డిస్ట్రిక్ట్ నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా క్లాస్కి అటెండ్ అవ్వండి. ఈ టైమింగ్లో క్లాస్ కనుక అబ్సెంటేషన్ అవుతే అది మీకే చాలా లాస్ అవుతుంది. అటెండెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. ఆ డిస్ట్రిక్ట్ టాలీ ఇన్ఛార్జెస్ అండ్ అలాగే మీ ఏడిఎస్డిఓస్కి ఇన్ఫార్మ్ చేయండి. టాలీ అటెండెన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంది. సో అదొకటి అందరూ గుర్తుపెట్టుకోండి. క్లాసెస్ అనేవి ఎండింగ్కి వస్తున్నాయి. సో అండ్ చివరి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఫర్గౌట్ అవ్వద్దు. సో అది గుర్తుపెట్టుకోండి. అందరూ ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే రైట్. టుడే క్లాస్ కంప్లీటెడ్. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. మీటింగ్ లీవ్ చేయొచ్చు.